అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వదిన కాపురంలో ఆడపడుచు పెట్టిన చిచ్చు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎంకరేజ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక లైక్, మీరు పెట్టే ఒక కమెంట్, మీరు చేసే ఒక షేర్, మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ మీకు ఒక్క నిమిషం మాత్రమే పట్టొచ్చు, కానీ దాంతో ఛానల్ గ్రోత్ బాగుంటుందనేది నా ఆశ. తప్పకుండా చేస్తారు కదో. కథని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? యువరాజ్ తను ఆఫీస్కు వెళుతూ దీక్షను తీసుకెళ్తాడు. ఇక ఎక్కడికైనా బిజినెస్ ట్రిప్పులకు వెళ్ళినా దీక్షని విడవడో. ఒక్క క్షణం కూడా దీక్షను విడిచిపెట్టకుండా ఎప్పుడు తన చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో కూడా దీక్ష ఎప్పుడు అత్తామామలతో లేదా అరుంధతి సుధాకర్ రావు కూడా శ్వేత వెళ్ళిపోయిన తర్వాత అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి గలగలమని మాట్లాడుతూ కళకళలాడిపోతూ కాళ్ళకు పట్టీలేసుకొని అలా తిరుగుతుంటే సంతోషంగా ఇల్లంతా ఏదో సందడి వచ్చినట్టుగా అనిపించే ఆ ఇంట్లో చిరునవ్వులతో ఇల్లు మారుమోగిపోతూ ఉండేది. యువరాజ్కి దీక్ష అంటే చాలా ఇష్టం. దీక్ష వాళ్ళ అమ్మ నాన్న ఉండేదే అదే ఊళ్ళో కాబట్టి యువరాజ్కి పిల్లనిచ్చి పెళ్లి చేసుకోవటానికి వాళ్ళది కూడా ఒక కారణం. అల్లుడికి ఫోన్ చేసి అమ్మాయిని ఒకసారి తీసుకొస్తావా బాబు అంటే అరగంటలో అత్తామామల ముందు ఉంచేవాడు దీక్షనే. పిల్లని చూసుకోవటానికి వాళ్ళు వస్తూ అల్లుడిని కూతుర్ని పిలిపించుకుంటూ పిల్లని ఊళ్ళోనే ఇచ్చుకున్నారు కాబట్టి ఒక సంతృప్తి తృప్తే. అల్లుడు చూసుకునేంత ప్రేమగా తమ కూతుర్ని తాము కూడా చూసుకోలేమేమో అనుకునేటట్టుగా యువరాజు దీక్షకి నెయిల్ పాలిష్ వేయటం, గోరింటాకులు పెట్టడం, దీక్షను ముద్దులు పెట్టుకోవటం, తనే తినిపించటం, దీక్ష కోసం సర్ప్రైజులు, మంత్ యానివర్సరీలు, దీక్షని ఇక తను ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళటం, దీక్షని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించటం, చాలా రొమాంటిక్గా చాలా లవ్బుల్గా చూసుకునేవాడు. దీక్ష ఏ డ్రెస్ వేసుకోమంటే అదే వేసుకుంటాడు. ఏ ఫుడ్ హెల్త్ కాన్షియస్ ఇదే తినాలంటే అదే తింటాడు. బిజినెస్ విషయంలో ఇలా కాకుండా అలా చేస్తే బాగుంటుందేమో అంటే అలాగే చేద్దాం అనేస్తాడు. తన ప్రపంచం, తన లోకం, తన సర్వస్వం తన భార్య. మాట వరుసకైనా దీక్ష ఏ మాట చెప్పినా ఇంత కోపం కానీ అతని ముఖంలో అంత విసుగు చిరాకు కానీ ఎప్పుడూ దీక్షకు కనిపించవు. నిజం చెప్పాలంటే అలాంటి భర్త దొరకటం ఒక డ్రీమ్ బాయ్ లాంటి భర్త ఏ ఆడపిల్ల అయినా సరే తను పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అనుకోవాలేమో బహుశా. భర్త ప్రేమలో ప్రపంచాన్నే మర్చిపోయింది దీక్ష. అంత ప్రేమగా చూసుకుంటాడు యువరాజు. దీక్షకి ఎప్పుడు ఏదో ఒక సర్ప్రైజులు ఇవ్వటం, ఇది చూడలేదు ఇది చూస్తే బాగుంటుంది అనే దీక్ష ఒక డ్రీమ్ బుక్ ఉంటుంది. ఆ డ్రీమ్ బుక్లో తను చిన్నప్పటి నుంచి పలానా ప్లేసెస్కి వెళ్ళాలనుందని, ఎప్పటికైనా లైఫ్లో పలానా వస్తువులు కొనుక్కోవాలనుందని, పలానా చూడాలని ఉందని రాసుకున్న బుక్ అనుకోకుండా పెళ్లికి ముందు ఒకసారి యువరాజు వెళ్ళినప్పుడు దీక్ష బెడ్రూమ్లో కనిపించే ఆ బుక్ని తనతో తెచ్చుకున్నాడు యువరాజు. ఆ డ్రీమ్ బుక్లో ఉన్న వాటన్నిటినీ ఫోటోలు తీసుకుని దీక్షని ఎప్పటికప్పుడు సర్ప్రైజ్గా వాటన్నిటి దగ్గరికి తీసుకెళ్ళి చూపించి వస్తూ ఉండేవాడు. దేశ విదేశాల్లో అయినా సరే దీక్ష విషయంలో వెనకాడేదే లేదు. ఇక వాళ్ళ కాపురం అలా సంతోషంగా సాగిపోతూ ఉండగా శ్వేత తను అనుకున్న ప్లాను అమలు చేయటానికి బయలుదేరిందే. కరెక్ట్గా అదే టైంకి యువరాజ్కి బిజినెస్ ట్రిప్ పడిందే. విదేశాలకు వెళ్ళాలి, 20 రోజుల ట్రిప్పు. దాంతో యువరాజ్ దీక్షను తీసుకుని ఇంట్లో వాళ్ళకి చెప్పి బయలుదేరి అత్తమామలకు కూడా చెప్పి వెళ్ళిపోయాడు ఫారెన్కి. ఈలోపు శ్వేత తన మొగుడిని తీసుకొని వస్తూ తనే గోడకేసి కొట్టుకొని తల పగలగొట్టుకొని బట్టలన్నీ చించేసుకొని పెదాలన్నీ కావాలని గట్టిగా రెండేళ్లతో లాగేసి పెదాలు పగలగొట్టుకొని పెదాల్లోంచి బ్లడ్ వచ్చేలా చేసుకొని ఇక కళ్ళల్లో కావాలని తనే ఇంతంత జెండు బాంబు పెట్టుకొని కళ్ళు నలిపేసుకొని కళ్ళు ఎర్రగా చేసుకొని మొగుడిని చంపల మీద కొట్టమని మొహమంతా ఉబ్బిపోయేలా చేసుకుని మొగుడిని కూడా ఇటుకరాయి తీసుకొని తలకాయ మీద రెండేసి వాడి తల కూడా పగలగొట్టి ఇక అలాగే తీసుకొని వచ్చి పుట్టింటి ముందు నుంచోనే అమ్మ అత్త అని పిలిచిందే. పిలిచేసరికి
అసలుకి ఎవరో ముష్టోళ్ళేమో అనుకున్నారు వీళ్ళు. అనుకొని చూసేసరికి మోకాళ్ళ మీద కూర్చొని కూతురు, అలాగే కూతురు చేసుకున్న శంకరు. దాంతో ఏంటి ఇలా వచ్చావు అని అడిగితే, నేను తప్పు చేశానమ్మా మామయ్య, ఆ రోజున నువ్వు వచ్చావు, నువ్వు వచ్చి 2 కోట్ల రూపాయలు ఇచ్చావు. ఆ 2 కోట్ల రూపాయలు చెక్ మార్చి క్యాష్ చేసుకొచ్చుకున్నాం. అయితే అదే రోజున దొంగలు పడి మా ఇంట్లో ఆ డబ్బులు కాజేసుకుని వెళ్ళిపోయారు. ఇదిగో పసిబిడ్డల పరిస్థితి చూడండి, కడుపు ఎంత అతుక్కుపోయిందో. పిల్లల్ని తొడపాశాలు పెట్టేసేపాటికి పిల్లలు ఎక్కిళ్ళు పెట్టి ఏడవటం మొదలుపెట్టారు. ఒకళ్ళకి ఏడాది వయసు, ఒకళ్ళు ఇంకా అంతకన్నా కూడా చిన్నవాళ్లే పిల్లలు. దాంతో బేరుమని పిల్లలు ఏడుస్తుంటే, చూసావా వారం రోజులు అయిందమ్మా, పిల్లలకి పాలిద్దామన్నా పాలు రావటం లేదో అనేసరికి అరుంధతికి గుండె కరిగిపోయి, నేను మీ ఆస్తిలో వాటాలు అడగటానికి రాలేదు. పిడికెడు ముద్దుంటే నాకు నా బిడ్డలకి పెడతారా? నా మొగుడికి ఏదైనా ఉద్యోగం ఇచ్చి మాకు ఒక దారి చూపిస్తారా? మా అత్త మామ వెళ్ళిపోయారు. మా ఆడపొడుచులకి ఏదో వాళ్ళకి దొరికిన సంబంధాలు ఇచ్చి చేసుకొని కూతుళ్ళతోనే ఉంటామని చెప్పి వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు. ఇక వాళ్ళు పోతూ చేసెళ్ళిన అప్పులకి మా దగ్గర రూపాయి లేక అప్పుల వాళ్ళు కొట్టి తిట్టి ఇలా ఇంట్లో నుంచి పిల్లలతో సహా గెంటేశారు. చచ్చిపోదాం అనుకున్నావు నాన్న, కాకపోతే పిల్లలతో సహా చచ్చిపోతే మహాపాపం చుట్టుకుంటుంది, ఆత్మహత్య చేసుకోకూడదని చెప్పేదానివి కదమ్మా చిన్నప్పుడు. అందుకే పిల్లల్ని తీసుకొని ఆఖరి ఆశగా మన ఇంటికి వచ్చాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. పుట్టింటి కీడు కోరాను, తోడబుట్టిన వాడి నాశనం కోరాను. అందుకేనేమో దేవుడు మాకీ గతులు పట్టించాడో. నన్ను క్షమించండి. నేను ఏ రోజుకి కూడా నిజంగానే మీ ఇంటి పేరు చెడగొట్టానో, మీ ఇంట్లో ఒకదాన్ని కాలేనో. నేను చేసిన మహాపాపాలు అన్నీ ఇన్ని కాదో. నేను మీ పరువు తీశాను, మిమ్మల్ని వీధికి ఎక్కించాను, నేను తప్పుల మీద తప్పులు చేశాను, నన్ను క్షమించండి అని అడగటానికి కూడా ఓపిక రావట్లేదత్తా నాకు అనేసి అలా కూర్చుండిపోయింది. శంకర్ వెళ్ళి గణపతిరావు సుధాకర్రావు కాళ్ళ మీద పడి, బాబుగారు మేమెంత, మా బతుకులెంత, ఏదో ఆ రోజు మీ ఆస్తి మీద మోజుతో కాదండి, తెలిసి తెలియక వయసు బింకంలో ఆ రోజు అలా జరిగిపోయింది బాబు. ఏదైనా పనుంటే ఇప్పిస్తే పెళ్ళాం బిడ్డల్ని బతికించుకుంటానయ్యా. మాకే ఆస్తులు వద్దు, మాకే వాటాలు వద్దు, మీ నీడలో బతకనిస్తే చాలు. ఎంతమంది పనోళ్ళకు ముద్ద పెడుతున్నారయ్యా మీరు. ఎంతైనా వీళ్ళు మీ మనవడు మనవరాలు కాకుండా పోరు కదా బాబు, మాకంటూ అంత ఆశ్రయం కల్పించండి అయ్యా అనేసరికి ప్రియంవదకి అరుంధతికి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతే, గణపతిరావుకి సుధాకర్కి ఎంతైనా సరే ఎంత గారాబంగా పెంచారు శ్వేతని అవన్నీ గుర్తొచ్చి వాళ్ళకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. దాంతో ఇక ఆకలేస్తుందత్తా, ఒక్క ముద్ద అన్నం పెడతావా అమ్మా, పిల్లలకి పెట్టుకుంటాను అని శ్వేత అనేసరికి ఇక ప్రాణం కదిలిపోయింది. దాంతో అరుంధతే ల్యాబ్ వెళ్ళి అని ముందు లేపి శ్వేతని, అబ్బాయి లే నువ్వు అని ముందు, మీరు ఇంట్లోకి రావద్దు, యువరాజ్కి తెలిస్తే ఇప్పుడు గొడవలు అయిపోతాయి, మీరు ఇళ్లల్లో ఉండొద్దు, నువ్వు చేసిన తప్పుకి నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోలేం, అవుట్ హౌస్లో ఏసీలు ఉన్నాయి, అవుట్ హౌస్లో అది 3 BHKనే కాబట్టి నువ్వు నీ పిల్లలు నీ మొగుడు అక్కడే ఉండండి. ఈగో బైక్ తాళాలు, నీ మొగుడిని ఒక 4-5 రోజులాగి మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకొని నువ్వు నీ మొగుడు ట్రీట్మెంట్ చేయించుకొని మందులు తెచ్చుకొని ఓపిక వచ్చాక ఫ్యాక్టరీకి రమ్మను. మనం అక్కడ ఇక మీ అన్నయ్య కింద ఒక అసిస్టెంట్ అవసరం, ఆ ఉద్యోగం ఇస్తాము అని చెప్పారు గణపతిరావు సుధాకర్రావు. ఆ తర్వాత ఇక శ్వేత మొగుడికి థమ్సప్ చూపించింది. అవుట్ హౌస్లోకి వెళ్ళి మాట్లాడుకోవటంలా, గోడకు కూడా చెవులుంటాయి అక్కడనే, ముందు వీళ్ళకి బట్టలు తెప్పించి పంపించింది అరుంధతే. వెళ్ళి స్నానాలు చేసి పిల్లలకి స్నానాలు చేయించవే అని చెప్పి ఆ తర్వాత ఇంట్లో నుండే వేడివేడిగా నవకాయ పిండి వంటలతో వెజ్జులు నాన్ వెజ్జులతో భోజనాలు వెళ్ళి అవుట్ హౌస్లోకి. అవి తిన్న తర్వాత ఏసీలు వేసుకొని మొగుడిని పెట్టుకొని పిల్లలతో హాయిగా ఒళ్ళు మరిచిపోయి నిద్రపోయింది శ్వేత నిద్రపోయేటప్పుడు కిటికీలో నుంచి చూసి ప్రియంవద అరుంధతి వెక్కి ఏడ్చుకున్నారు ఒకళ్ళతో ఒకళ్ళు. దానికి చూసావా వదిన ఏ గతులు పట్టినాయో అంటే, ఇంకొక వైపున గణపతిరావు సుధాకర్రావు నుంచుని, ఎవరు చేసుకోమన్నారు ఈ కర్మ, ఎవరు దాన్ని తెచ్చుకోమన్నారు ఈ తిప్పలో, ఎందుకు దాని బతుకిలా అయిపోవాలి, ఎందుకు దాని బతుకుని ఇక్కడ దాకా తెచ్చుకోవాలని గణపతిరావు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. ఇక సుధాకర్రావు కూడా బాధ అనిపించి ఓదార్చి లోపలికి వెళ్ళిపోయాక
ఫార్మాలిటీకి తెల్లారెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకొని ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని చిన్న బ్యాండేడ్ వేయించుకొని ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసి ఇక మొగుడిని ఒక వారం రోజుల తర్వాత ఫ్యాక్టరీకి పంపించడం మొదలుపెట్టింది శ్వేత. ఆ తరువాత ఎంతైనా సరే వాళ్ళ కూతురుకు పుట్టిన పిల్లలు కాబట్టి పిల్లలిద్దరినీ కూడా ఇక రేపైనా పరిస్థితే ఎటుొచ్చుద్దో, ఎందుకో ఆడపిల్ల ఉసురు మనం పోసుకోవటం అనే దాంతో అరుంధతి దాని ఏడుపు రేపొద్దున యువరాజుకి వాడి పెళ్ళానికి ఎక్కడ కొట్టుద్దో అనే దాంతో శ్వేత కూతురికి ఇక కాస్త ఆవిడ బంగారంలో నుంచి ఒక 100 కాసులు బంగారపు నగలో, అలాగే శ్వేత కొడుకు పేరు మీద ఒక 50 లక్షల రూపాయలు క్యాష్ వేయించింది అరుంధతే. అయితే ప్రియంవద తన నగల్లో నుంచి ఒక 100 కాసుల నగలో, పిల్లలిద్దరు పేరు మీద తన స్త్రీధనంలో నుంచి చెరుకు ₹1,00,00,000 డబ్బులు పెట్టిందే. అంత పెట్టినా సరే పుట్టింట్లో ఉండమన్నా సరే శ్వేత వచ్చిన టార్గెట్ అయితే అది కాదు కదా. శ్వేత వచ్చిన టార్గెట్ యువరాజుని శంకర్కి పనోడిని చెయ్యాలి. ఆ పని మీద వచ్చిన శ్వేత తన పని మీద ఉంటుంది తప్ప ఇలాంటివి తృప్తి ఎలా కలిగిస్తాయి. దాంతో శ్వేత తన ఆలోచనలో తనున్నాక ట్రిప్కు వెళ్ళిన యువరాజ్ దీక్ష తిరిగొచ్చారు. వస్తూ ఉండగానే అవుట్ హౌస్లో లైట్లు వెలగటం, మనుషులు గొంతు వినపట్టడంతో దీక్షని నువ్వు పదరా అని యువరాజ్ కిటికీలో నుంచి చూస్తే చెల్లెల్లాగా అనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే చెల్లెలే. దాంతో లోపలికి వచ్చి రాగానే ఏంటిదంతా, ఎవరో అవుట్ హౌస్లో అని అడిగితే ఆ మాటకి బాగున్నావా అన్నయ్య, ఎలా ఉన్నావు అనుకుంటూ బయటకు వచ్చింది శ్వేత. బయటకు వచ్చేసరికి శంకర్ బాగున్నారా బావుగారు అనేసరికి నువ్వు ముందు తట్టుకొని నిలబడక్కడ, వరుసల తర్వాతలే కానీ ఏంటిదంతా అని అడిగాడు అమ్మ నాన్నల్ని, మమ్మీ డాడీని. దాంతో నలుగురు కలిసి ఇలా వచ్చిందని, శ్వేత పరిస్థితి బాగాలేదని, ఇలా రానిచ్చామని, మేమేమి లోపలికి రానివ్వలేదని, అవుట్ హౌస్లోనే ఉంచామని, ఇలా పిల్లల్ని ఒక దారి చేద్దామని అనుకున్నామని, ఇలా ముద్దక్కోళ్ళాక ఇలా చేరిందని, వాళ్ళ పరిస్థితి ఇలా అధోగతి అయిందని శంకర్ని నీ కింద ఇలా అపాయింట్ చేశామని చెప్తే దీక్ష ఏమీ మాట్లాడకుండా పక్కకు నుంచుందే. బాగున్నావా వదినా అంటే తల బాగున్నానన్నట్టుగా తిప్పేసి ఏమీ మాట్లాడలేదు. అత్త అని పిల్లల్ని చూపిస్తే పిల్లలు అలా చూస్తున్నారు. చంటి పిల్లలు కాబట్టి వాళ్ళకి మాటలు కూడా రావు కాబట్టే తల మీద చెయ్యేసి ఇలా అని పక్కకు నుంచుంది దీక్ష. ఆ తర్వాత ఎంతైనా సరే కూతుర్ని కన్నా అమ్మా నాన్నలు అనిపించేశారో, నీకేంటమ్మా అంత ప్రేమ పొంగేసింది అని అరుంధతిని సుధాకర్ రావుని అడిగితే ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను నాన్న, ఇందులో ఎవరి స్వార్థమూ లేదో, అది బాధలో దిగుల్లో వచ్చిందని రానివ్వటమే. బాధలో దిగుల్లో వచ్చినప్పుడు ఒకసారి వెన్నుపోట్లు పొడిచే, ఒకసారి దెబ్బతీసే, దానికి ఏం తెలియదనే, దానికి ఏమైనా చదువు లేకనా జ్ఞానం లేకనా, దానికి అన్నీ ఉండే కావాలని అదంతా అవమానం చేసి అంత తప్పు చేసెళ్తే ఆ రోజు అది చచ్చిందని ఇక్కడ చాలామంది పిండాలు పెట్టుకున్నారు, నెత్తి నీళ్లు పోసుకున్నారు. కొంతమంది అయితే ఫోటోలు అవన్నీ తీసి తగలెట్టుకున్నారు. అంతా బాగానే ఉంది. ఎలా తెచ్చి కలుపుకుంటారమ్మా సిగ్గు లేకుండా. మీకు అంతగా ముష్టోళ్ళకి చాలామందికి ముష్టేస్తున్నాం, సహాయం చేయాలి అనుకుంటే గనక ఎక్కడో ఒక చోట బయట ఉండమని చెప్పాలి. అంత పలుకుబడి ఉన్న మీకు దాని మొగుడికి దానికి బయట 2 ఉద్యోగాలు ఇప్పించడం చేత కాలేదా? దాని పిల్లలకి ఏమైనా ఇవ్వాలి, దానికి ఏమైనా ఇవ్వాలి అనుకుంటే గనక ఆల్రెడీ ఇక్కడ కొందరు 2 కోట్లు చెక్కులు రాసిచ్చి ఆ చెక్కుల్లో డబ్బులు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్లు అయిపోయినాయిగా, ఆ డబ్బులు పోయినాయి అంటరా, నువ్వు చూసొచ్చావా అన్నాడు అరుంధతిని. దాంతో అది కాదురా అని ప్రేమవద అంటుంటే ఆపండమ్మా, ఈ ఎదవసూదంతా నాకెందుకు, నా వాడికే నా భార్య, నా కుటుంబం, నా అమ్మా నాన్నలు, మమ్మీ డాడీ అనే మీ అందరితోనూ నేనుంటున్నాను. నా ఫ్యామిలీ నేను చూసుకోలేక, నా గురించి నేను చూసుకోలేక ఫ్యాక్టరీకి రావాలి. ఎక్కడి నుంచి వస్తే ఏముందే, నేనే వెళ్ళిపోతాను వేరే ఇంటికే. నువ్వు కనుక వెళ్ళిపోతే మేము నలుగురం ఆత్మహత్య చేసుకొని సస్తాం. నువ్వు వద్దంటే ఇప్పుడే దాన్ని బయటికి పంపించేస్తాం, అంతేకాని నువ్వు వెళ్ళిపోవటం ఏంటి, అయితే పంపించేయండి అన్నాడు యువరాజ. ఆ మాటకి చూడమ్మా దీక్ష ఎలా మాట్లాడతాడో, ఎంత తప్పు చేస్తే మాత్రం అది ఇంటి ఆడపిల్ల కాదటే, నీ
నీలాంటి పిల్ల కాదా అమ్మా, కావాలని ఎవరు బతుకుని ఎవరు నిప్పుల్లోకి తోసుకుంటారే అనేసరికి శభాష్, ఎంతైనా కోడలు కూతురు కాదని, కూతురు ఎప్పటికీ కోడలు స్థానంలోకి వెళ్ళలేదని ఎంత బాగా చూపించేశారే మీ నలుగురు కూడాను. అవేం మాటలరా అంటే, ఇప్పుడు ఈ కొంపలోనే సావాలి అంతే కదా, పద దీక్ష అని యువరాజ్ దీక్షను తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. అది లోపలికి వచ్చినట్టు నాకు తెలిసిందో ఆ క్షణమే నేను నా భార్యను తీసుకొని బయటకు వెళ్ళాల్సి వస్తుందన్నాడు యువరాజు. ఆ తర్వాత 4-5 నెలలకే ఇక అప్పుడప్పుడు మెల్లమెల్లగా శ్వేత యువరాజు దీక్ష ఆఫీస్కి వెళ్ళినప్పుడు లేనప్పుడు మెల్లగా ముందు వరండాలోకి, ఆ తర్వాత మెల్లగా హాల్లోకి రావటం మొదలుపెట్టింది. మెల్లగా ఇంట్లో మగాళ్ళు లేనప్పుడు ప్రియంవదతో మాట్లాడబోవటం. ప్రియంవద పూజ గదిలో ఉంటే అరుంధతి తింగర్ది తిక్కల్ది కాబట్టి ఏంటే అత్త, అదే అత్త, ఇదే అత్త అని, నీ అందం ఏం తగ్గలేదత్త, మామయ్య ఎందుకే నీ చుట్టూ తిరుగుతాడత్త, నీకు పిల్లలు లేకుండా దేవుడు అన్యాయం చేశాడత్తా అని అస్కు కబుర్లు చెప్తూ అరుంధతికి సోపేస్తూ కూర్చునేది శ్వేత. ఇక అవని ఇవని ఏమన్నా మేనత్త విదుల్చుద్దేమో అనుకుంటే వల్ల కాలేదు. అసలు ఇంతకీ అన్నయ్య వదన్ని ఎలా పెళ్లి చేసుకున్నాడు ఏంటి అని ముందు డీటెయిల్స్ అన్నీ రాబట్టిందే. రాబట్టిన తర్వాత ఒకవైపున శంకర్కేమో యువరాజుని చూసి గుండె మండిపోవటం మొదలైందే. యువరాజు ఛాంబరు ఎలా ఉంటుందంటే నిజంగా యువరాజులు కూర్చునే ఛాంబర్లానే ఉంటుంది. భార్యాభర్తలకి 2 సీట్లు ఉంటాయి. అందులో బిజినెస్ డెసిషన్లన్నీ యువరాజే తీసుకుంటాడు. సలహాలు పెళ్ళాం ఇస్తుంది, ఏమీ మాట్లాడ్డో. ఇక అలా BMW కారులో నుంచి కాలు కింద పెట్టేసరికి బయట ఉన్న సెక్యూరిటీ సెల్యూట్ చేయటం దగ్గర నుంచి అందరూ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అని నిలబడి అందరూ స్టాండింగ్ ఓవేషన్లు ఇచ్చినట్టుగా ఉంటే అదంతా తనకి చెందాల్సిందేదో యువరాజ్ తీసుకుంటున్నట్టు గుండె మండిపోయేది శంకర్కే. శంకర్ని యువరాజ్ కింద అసిస్టెంట్గా పెట్టారు కాబట్టి బావగారు అనుకుంటూ వస్తే, ఎవడ్రా నువ్వు, ఎవర్రా ఎవరికి బావిక్కడ అనేసరికి సార్, కాల్ మీ సార్ అన్నాడు యువరాజ్. అదే సార్ అంటే, అవును డిగ్రీ ఫెయిల్ అయిన ఎదవల్ని, డిగ్రీ కూడా కంప్లీట్ కాని ఎదవల్ని ఇక్కడ ఏ పోస్ట్లో పెడతారండి మేనేజర్ గారు అని అడిగితే సార్ అనేసరికి, అదే మేనేజర్ ఏ పోస్ట్లో పెడతారో అంటే, మన సెక్యూరిటీ కూడా డిగ్రీ దాకా చదువుకున్నాడండి. ఓ వీడు ప్రత్యేకమైన రెఫరెన్స్ మీద వచ్చాడు కదా, రికమెండేషన్ మీద. సో ఇప్పుడు వీడికి ఇవ్వటానికి ఓ పోస్ట్ లేదు, వీడు సెక్యూరిటీ కన్నా హీనమంటారు అంతే కదా, కాబట్టి తీసుకెళ్ళి గోడౌన్ సెక్షన్లో పడేయండి, అక్కడ చూసుకుంటాడు, నాకే అసిస్టెంట్లు అక్కర్లేదు, నా పర్సనల్ పనులు చూసుకోవటానికి నా వైఫ్ ఉంది, పిఏ ఉన్నాడు, మేనేజర్ ఉన్నాడు, వాళ్ళేం సావలేదులే అనేశాడు యువరాజు. దాంతో శంకర్ని తీసుకెళ్ళి గోడౌన్ సెక్షన్లో వేసేపాటికి గుండె ఇంకా మండిపోవటం మొదలై అవన్నీ శ్వేతకి చెప్పాడు. చెప్పేసరికి ఏ నోటితో నిన్ను అన్నాడో వాణ్ణే నీకు అసిస్టెంట్ని చేసి నీ కాళ్ళు ఒత్తిచ్చి నీ కాళ్ళకి చెప్పులేయించి నీ కారుకి డ్రైవర్ని చెయ్యకపోతే నా పేరు నువ్వు తిప్పి పెట్టుకుందు కానీ బేబీ, నువ్వు బాధపడబాకు అంది శ్వేత. ఈలోగా దీక్ష ప్రెగ్నెంట్ అయిందనే విషయం తెలిసి ఇంట్లో వాళ్ళ ఆనందాలకి అవధులు లేవు. దీక్ష వాళ్ళ అమ్మా నాన్న వచ్చి తెగ సంబరపడిపోయారు. యువరాజ్ అయితే తెగ సంతోషపడిపోయాడు. దీక్ష 2nd మంత్ ప్రెగ్నెంట్. దాంతో ఇక బేబీ మీద బాగా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని బిడ్డని ఎలాగైనా సరే కనాలి, మంచిగా కనాలి అనే దాంతో చాలా కేర్ తీసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉంటూ బిడ్డ మీద ఎనలేని ప్రేమను పెంచేసుకుంది దీక్ష. దాంతో యువరాజు ఆఫీస్కి వస్తావట్రా అంటే, నేను రెస్ట్ తీసుకునేదా అని మళ్ళీ యువరాజుతో, వద్దులే నాకు ఇక్కడున్నా ఏం తోచదో, నీ పక్కనే ఉన్నాననుకో నిన్ను చూస్తూ ఉండొచ్చు అని బయలుదేరి వస్తానంటే, ఒక్క 2 days ఆగిరా బంగారం అని ఈలోపు తన క్యాబిన్ పక్కనున్న క్యాబిన్ ఖాళీ చేయించి దాంట్లో అందమైన కర్టెన్స్ వేయించి దీక్ష రెస్ట్ తీసుకోవటానికి ఒక బెడ్డింగు, అలాగే దాంతోపాటు ఇక ఆ గదిలో ప్రత్యేకంగా ఫ్రిడ్జు, ఏసీలు, అక్కడ ఒక టీవీ,
చిన్న చిన్న పిల్లల బొమ్మలు, దాంతోపాటు బేబీస్ ఫొటోస్ అన్నీ అరేంజ్ చేయించి ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఆహ్లాదపరిచే మంచి మ్యూజిక్, మంచి మంచి దేవుడి ఫొటోస్, బాలకృష్ణుడివి, చిన్ని రాముడివి అవన్నీ పెట్టి డెకరేట్ చేయించి పెళ్ళానికి బ్లైండ్ ఫోల్డ్స్ కట్టి తీసుకెళ్ళి చూపించాడు యువరాజు. ఆ తర్వాత చాలా ఆనందపడిపోయింది దీక్ష. భార్యని పక్కనే ఉండి చూసుకోవటం మొదలుపెట్టాడు యువరాజ్. ఇదేంటే కడుపు అంటున్నారు అన్నాడు శంకర్. అదే నేను ఆలోచిస్తున్నా, ఇదే పెద్ద దరిద్రం, దీన్నే ఎలా వీడి జీవితంలో నుంచి వేరు చేసి గెంటేయాలా అని ఆలోచిస్తుంటే మళ్ళీ ఇప్పుడు పాలింతలు, చూలింతలు, వేవిళ్ళు అంట. దాని కడుపులో బిడ్డని కరిగిచ్చేసేయాలి. ముందు నువ్వు అంతకుముందు ఒకసారి మనిద్దరం పెళ్లి కాకముందు అడ్వాన్స్ అయినప్పుడు నేను ప్రెగ్నెంట్ని అయితే ట్యాబ్లెట్లు తెచ్చావు గుర్తుందా? ఆ ట్యాబ్లెట్లు వెళ్ళి తీసుకురాపో అంది శ్వేత. అనేసరికి శంకర్ ఆ ట్యాబ్లెట్ల కోసం వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చాడు. దీక్షకి 2వ నెల 3 అయింది, 3, 4 అయింది. శ్వేత కలుపుదామని ఎంత ట్రై చేస్తున్నా ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకళ్ళు దీక్ష చుట్టూ ఉంటున్నారు. దాంతో ఇక ఎలా 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 అనుకుంటూ ఉండగా ఒక రోజున యువరాజు దీక్ష బెడ్రూమ్లో ఉన్నారు. ప్రియంవద గణపతిరావు గుడికి వెళ్ళారు. సుధాకర్ రావు ఆయనేదో బిజినెస్ పని మీద ఆయన వెళ్ళాడు. సుధాకర్ రావుకి ఎప్పుడూ కూడా పురాతనమైనటువంటి వస్తువులు కొనటం అంటే ఆయనకి చాలా ఇష్టం. పాతకాలం నాటి వస్తువుల్ని ఆక్షన్కి వచ్చినప్పుడల్లా వెళ్ళి ఆక్షన్లో కొని తీసుకొస్తూ ఉంటాడు వేలంపాట్లో. ఇక అరుంధతి పూజ గదిలో కూర్చొనుంది. ఇదే కరెక్ట్ టైం అనుకొని పనివాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే దీక్ష కోసం జ్యూస్ చేసి అక్కడ పెట్టి వంటమ్మాయి ట్రే మర్చిపోయానని తల మీద కొట్టుకుంటూ వంటగదిలోకి వెళ్ళొచ్చేలోపు పౌడర్ చేసిన మందుని దీక్ష జ్యూస్లో కలిపి తిప్పేసింది శ్వేత. పాపం ఇదేమీ తెలియని పని అమ్మాయి ఆ జ్యూస్ ఎత్తుకెళ్ళి దీక్షకి ఇవ్వటం, యువరాజ్ తన చేత్తోనే దీక్షకి తాగమని నవ్వుతూ తాగించడం, దీక్ష అది తాగేయటం. ఆ తరువాత ఇక కడుపులో ఫెళమని పోట్లు వచ్చి మనిషి విరుచుకు పడిపోయి నోట్లోంచి నురుగులు వచ్చేసి ఆ తరువాత కాళ్ళ వెంట బ్లీడింగ్ అయిపోతుంటే యువరాజ్కి కాళ్ళు చేతులు ఆళ్ళ. గుడికెళ్ళిన ప్రియంవద గణపతిరావు కోడలికి తేలిగ్గా డెలివరీ అవ్వాలనుకున్న వాళ్ళు ఒకవైపున కాబోయే అమ్మ కోసమనే వేలంపాట్లో 4 లక్షలు పెట్టి ఆయన ఒక చిన్నిది కృష్ణుడిదే విగ్రహం అలా వేలంపాటకు వచ్చిందని వెళ్ళి ఎంతో సంబరంతో తీసుకొచ్చిన సుధాకర్ రావు పూజ గదిలో అప్పుడు దాకా దేవుడికి నాలా అవ్వకూడదు, చల్లగా పిల్ల ప్రసవించాలని పూజ చేసుకుంటూ కూర్చున్న అరుంధతి ఉలిక్కిపడి బయటకు వచ్చారు. దీక్షని హడావిడిగా యువరాజ్ కారులో హాస్పిటల్ తీసుకెళ్తే మిస్క్యారేజ్ అయిందని, బేబీ పోయిందని డాక్టర్ చెప్పేపాటికి ఎలా అనేది ఎవరికీ అర్థం కాలేదు. ఆవిడకి ఏదో సెట్ అవ్వలేదండి, అందుకని డాక్టర్ కూడా కనుక్కోలేకపోయింది ఎందుకు అబార్షన్ అయిందో. ఆ తర్వాత దీక్షని అమ్మా నాన్న వచ్చి పలకరించి డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొచ్చిన మనిషి పిచ్చిదానిలాగా అయిపోయింది. ఒక్కటి టెర్రస్ మీద కూర్చోటం, ఇక ఆఫీస్కి వచ్చిన ఒక్కటి ఆ గదిలోకి వెళ్ళి పిల్లల ఫోటోలు చూసుకోవటం, ఏడవటం, రాత్రంతా నిద్రపోకుండా కూర్చోటం, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావటం. డాక్టర్స్ ఒక 1 ఇయర్ వరకు మళ్ళీ వెంటనే ఛాన్స్ తీసుకోవద్దన్నారు. లేదంటే యువరాజ్ పోనే వెంటనే ప్రెగ్నెన్సీ కన్నా ప్లాన్ చేసుకునేవాడు. అలాగూ దగ్గర కావట్లేదు మొగుడికి. పోయిన బేబీ గురించే ఆలోచిస్తూ మన బేబీ ఉండుంటే కనుక ఇప్పుడు ఈ మంత్ కదూ, ఇప్పుడు నాకు ఇలా సీమంతం చేసేవాళ్ళు కదూ అత్తయ్య, అమ్మ వాళ్ళు వచ్చేవాళ్ళు కదూ, ఈయన ఇలా ఫోటోషూట్ చేయించుకుందాం అన్నాడు అని పద్దాక వాళ్ళ మీద పడి ఏడవటమే. దాంతో దీక్షను చూస్తూ వాళ్ళ కడుపు తరుక్కుపోయింది. ఎంత దాంట్లో యువరాజు నువ్వు నార్మల్ అవరా అని సైకియాట్రిస్ట్ దగ్గరకు కూడా దీక్షను తీసుకెళ్ళాడు. సైకియాట్రిస్టు ఏమైపోయిందని, లైఫ్లో ఒక్కొక్కసారి ఇలాంటివి జరగటం సహజమమ్మా, నీ భర్త వయసులో ఉన్నాడు, నువ్వు వయసులో ఉన్నా, ఫస్ట్ అటెంప్ట్ కొంతమందికి కలిసి రాదు, అయినా అది అనుకోకుండా జరిగినటువంటి దేవుడు చేసిందే తప్ప ఎవరైనా చేశారంటావా చెప్పు, జరిగిపోయింది ఎటో మళ్ళీ తిరిగి రాదు, పోయిన బిడ్డ రాదు. నువ్వు ఇలా ఉంటే నీ కుటుంబంలో పెద్దోళ్ళు నీ భర్త ఎంత బాధపడుతున్నారో చూస్తున్నావా? నువ్వు నీ భర్తతో ప్రేమగా ఉండాలి, నువ్వు జరిగిన విషయాన్ని మర్చిపోవాలి, ఇంకొక బిడ్డను కంటానికి నువ్వు మానసికంగా శారీరకంగా సిద్ధం కావాలి. నీ భర్త ప్రేమ ముందు నీకు చనిపోయిన బిడ్డ గుర్తు రాకూడదేమో కదూ అని
ఆవిడ కూడా పరిపరి విధాలు చెప్పి పంపాక దీక్ష ఆఫీస్కి రానులే అని ఇంట్లోనే ఉండే ఎలాగైనా తాను బిడ్డ విషయాన్ని మర్చిపోయి నార్మల్ అవ్వాలనుకోవటం మొదలుపెట్టింది. ఆ తర్వాత బిజినెస్ ట్రిప్ వచ్చింది యువరాజ్కి. దీక్షను కూడా రమ్మన్నాడు. నా మనసేం బాలేదులే, నువ్వు వెళ్ళిరా అందే. పిల్లాడు ఒక్కడే ఎలా వెళ్తాడని ప్రియంవద గణపతిరావుని, అరుంధతి సుధాకర్ రావుని కూడా యువరాజ్తో పాటు పిల్ల వెళ్ళట్లేదు కాబట్టి మీ ఇద్దరు వెళ్ళండి అని బయలుదేరదీయించారు. సరేనని మగాళ్ళు ముగ్గురు బయలుదేరుతుంటే ఇలాగే ఉంటావురా అన్నాడు యువరాజ్. లేదు, నువ్వు వచ్చేపాటికి కంప్లీట్గా మారిపోతా, మళ్ళీ నీ పాత దీక్షలా ఉంటా. నాకు తప్పొప్పులు తెలుస్తున్నాయి. పోయిన బిడ్డ గురించి తలుచుకునే ఉన్న భర్త మనసు ప్రేమని దూరం చేసుకునేదాన్ని కాదు నేను. ఎలాగైనా నన్ను నేను మార్చుకోవాలని చాలా ట్రై చేస్తున్నాను రాజ్ అని చెప్పిందే. చెప్తే సరే, నీకోసమని 1000 కళ్ళతో నువ్వు మళ్ళీ నా దీక్షలా నాకు ఎదురు రావాలనే ఎదురు చూస్తూ వస్తాను. వీలైనంత త్వరగా వస్తాను. నీకోసం ఎన్ని సర్ప్రైజులు తెస్తానో చూడని బయలుదేరి వెళ్ళిపోయారు. ఫ్లైట్ టైం అవుతుందని వాళ్ళు. ఆ తరువాత దీక్ష తన బెడ్రూమ్లో కూర్చుని ఇక ఆల్బమ్ ముందేసుకుంది. ఆల్బములు ముందేసుకొని అందులో ప్రీ వెడ్డింగ్ షూటు, అలాగే పెళ్లి ఫోటోలు, ఎంగేజ్మెంట్ ఫోటోలు, పెళ్లి వీడియోలు అవన్నీ చూసి ముందు తాను నార్మల్ చేసుకోవాలని ట్రై చేస్తుంది దీక్ష. ఈలోపు కింద అరుంధతి కూర్చొని ఉంటే ప్రియంవద గుడికెళ్ళొస్తాను వదినా అని గుడికి వెళ్ళిపోయింది. గుడికి వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా శ్వేత ఇదే ఆదనని లోపలికి ప్రవేశించింది. ఏం చేస్తున్నావత్తా అని అడిగింది అరుంధతినే. ఏమీ లేదే, ఊరికే మనసేం బాగోక అలా కూర్చున్నాను అంటే వదినేది ఎక్కడికి వెళ్ళింది? పాపం గదిలోనే ఉందే. ఏమనుకుంటున్నారో తెలుసా అత్త బయట జనాలు, నువ్వు గొడ్రాలివి, గొడ్డు ముద్దానివి, నీ చేతుల మీదుగా అన్నయ్య పెరిగాడు కదా, కాబట్టే వదినకి గొడ్డుమూత రాత రాసేసాడు దేవుడు. నువ్వు కొడుగ్గా దత్తత తీసుకున్నాక ఇంక అన్నయ్య కడుపేం పండుద్దు అనుకుంటున్నారు అత్తయ్య అనేసరికి అరుంధతికి ఒక్కసారిగా ఎవరో 1,00,000 ముళ్ళు పెట్టి గుండెల్లో పొడిచినట్టు అనిపించి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి బావురుమని ఏడ్చేసిందే. ఎవత్తే ఆ కూత కూసిందే? ఒకళ్ళైతే చెప్పొచ్చు, మాట్లాడే మాటలు వినపడుతున్నాయి తప్ప మనుషులు కనపడట్లేదత్తా అని చెప్పేసరికి దిగులతో పడిగెత్తుకుంటా పూజ గదిలోకి వెళ్ళిపోయిందే. ఇదే అదను, ఇది వెళ్తే దేవుడి దగ్గర మొడపెట్టుకొని ఏడిసి 1 గంట 2 గంటల బయటికి రాదు అనుకుని ఇక దీక్ష గదిలోకి వెళ్ళింది శ్వేత. ఎంతైనా తన భర్తకి శ్వేత తమ గదిలోకి రావటం నచ్చదు. కానీ ఇప్పుడు తను ఆ ఇంటికి కోడలు మాత్రమే, కూతురు కాదు. వాళ్ళమ్మాయి లేచిపోయినా, తప్పు చేసినా, కులంగాని వాడిని చేసుకున్నా, పిల్లల్ని కన్నా, వీధిలోకి వచ్చి నిలబడ్డా, వాళ్ళమ్మాయిని అంతా చేశాక వాళ్ళు రాణించుకున్నారంటే కోడలుగా తను కాదు, లేదు, పో బయటికి అంటే ఎన్ని గొడవలు అవుతాయి ఇప్పుడు అనే దీక్ష ఏం మాట్లాడలేదు. వదినా అంది శ్వేత. అంటే అంది దీక్ష. అన్న తర్వాత లోపలికి రావచ్చా? వచ్చావుగా, ఇంక అడిగేదేముందిలే అంది దీక్ష. అంటే బెడ్రూమ్ మొత్తం కళ్ళతోనే చూసింది శ్వేత. ఇక బెడ్రూమ్లో గోడల నిండా అన్నయ్య వదిన క్లోజ్గా ఉన్న ఫోటోలు, ముద్దులు పెట్టుకుంటున్న ఫోటోలు, ఇద్దరు హక్ చేసుకుంటున్న ఫోటోలు, హనీమూన్ ఫోటోలు, పెళ్ళైన తర్వాత ఫస్ట్ సంవత్సరంలో ప్రతి మంత్ యానివర్సరీ సెలబ్రేషన్లో దిగిన ఫోటోలు, పెళ్లి కాకముందు వాళ్ళిద్దరూ మీట్ అయినప్పుడు దిగిన ఫోటోలు, వాటన్నిటితో నింపుకుంటే ఎంత ప్రేమించావేంట్రా దీన్ని నువ్వు అనుకుంది శ్వేత. అనుకున్న తర్వాత ఏం చేస్తున్నావు వదినా అంటే ఏం లేదు, ఆల్బమ్స్ చూస్తున్నాను అని ఆడపడుచు వచ్చిందని వాటిని తీసి కబోర్డ్లో పెడదామని కబోర్డ్ ఓపెన్ చేస్తే కబోర్డ్ నిండా నగల బాక్సులు, కబోర్డ్ నిండా డ్రెస్సులు, చీరలు, చెప్పులు, కాస్మెటిక్స్ అవన్నీ పెట్టున్నాయి. దీని ఐశ్వర్యం చూసావా? అదంతా నా సొమ్ము కదూ, నేను అనుభవించాల్సింది కదూ. ఎవరిది? ఆఫ్టర్ ఆల్ లో క్లాస్, మిడిల్ క్లాస్ కన్నా కూడా తక్కువగా ఉన్న ఒక ఫ్యామిలీలో నుంచి వచ్చిన బతుకు దీందే. ఇవాళ దీని లెవెల్ ఏంటంటే ఇది దీని లెవెల్ అనుకున్న తర్వాత వచ్చి పెన్ డ్రైవ్ పెట్టి పెళ్ళి పెన్ డ్రైవ్ అలా కూర్చుంది దీక్ష. కూర్చుంటే బేబీ పోయిందని బాధపడుతున్నావా వదినా అని ఎమోషనల్గా దీక్షనే ముందు వీక్ చేసేయటం మొదలుపెట్టింది శ్వేత. దాంతో బేబీ పోయిందనే విషయం గుర్తురాగానే దీక్ష ఒక్కసారిగా డల్ అయిపోయి మళ్ళీ తేరుకొని
పోయిన బేబీ ఎటు తిరిగి రాదు కదా, జరిగిన విషయాన్ని మర్చిపోయి నార్మల్ అవ్వాలనుకుంటున్నాను. తనతో మళ్ళీ ఇదివరకు ఇట్లా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. అలాంటి ప్రేమించే భర్త నేను ఏ జన్మలో పుణ్యం చేసుకుంటే దొరుకుతాడు. అలాంటి ఆయన మనసు నేను బాధ పెట్టకూడదు కదా. అవునవును, అన్నయ్య అంటే నాకు కూడా చాలా ఇష్టం. అవును వదిన అన్నట్టు మీ పెళ్ళి ఎలా జరిగింది అంది శ్వేత. ఎలా జరిగేదేముంది, ఇలా ఒకసారి ఆశ్రమంలో మీ అన్నయ్య పుట్టినరోజు అప్పుడు మా అమ్మ నాన్న పెళ్లి రోజు, ఆ రోజు మేము వాళ్ళు అనుకోకుండా కలిసి నేను నచ్చానంట. ఇంటికి వచ్చి అమ్మా నాన్నల్ని అడిగారు. తర్వాత ఒక 3 నెలలు ట్రావెల్ చేసాం. ఆ తర్వాత ఓకే అయింది, పెళ్లి చేసుకున్నాం అని కట్ చేసేసింది దీక్ష. కానీ నిజం అది కాదని విన్నానే నేను అంది శ్వేత. ఏం విన్నావు నువ్వు అంది దీక్ష. అంటే ఏమీ లేదు, అన్నయ్య నిన్ను ఒకసారి చూసిన మాట నిజమే ఆశ్రమంలో. అయితే ఆ తర్వాత నీ వెనకాల 3 నెలలు తిరిగాడనే. నువ్వు క్యారెక్టర్లెస్ దానివా, చీప్ క్యారెక్టర్ దానివా, నువ్వు తేలిగ్గా లొంగిపోయే రకానివి, అవునా కాదా, నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, ఎవరితోనైనా ఎఫ్ఐఆర్లు ఉన్నాయా అని మొత్తం క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు అన్నయ్య అరేంజ్డ్ మ్యారేజ్ లాగా అప్రోచ్ అయ్యాడని విన్నాను. ఇదంతా ఫేక్, నేను నమ్మను అందే దీక్ష. అవును, ఇందా కబోర్డ్ ఓపెన్ చేస్తే చూసాను, అన్ని బ్లేజర్లు షర్ట్లు అన్నీ లైట్ కలర్ ఉన్నాయంటే అన్నయ్యకి అసలు లైట్ కలర్స్ నచ్చవు కదా, అన్నయ్యకి డార్క్ కలర్స్ అంటే ఇష్టం కదా అంది శ్వేత. ఎవరు చెప్పారు, ఆయనకి లైట్ కలర్స్ అంటేనే ఇష్టం, నేనే తీస్తే అవే ఇష్టం. అవునా, నీ కోసం కాంప్రమైజ్ అయిపోయాడా, నా కోసం కాంప్రమైజ్ అవ్వటం ఏంటి, టేస్ట్లో అన్నీ ఒకటే, అన్నీ సిమిలర్గా ఉంటాయి. నాకు ఇష్టమైన ఈ ఫుడ్లన్నీ యువరాజ్కి ఇష్టం, నాకు ఇష్టమైన ఈ ప్లేసెస్ అన్నీ తనకిష్టం, నాకు ఇష్టమైన ఈ కలర్స్ అన్నీ తనకిష్టం. లేదు వదిన, నువ్వు చెప్పిన ఫుడ్ ఐటమ్స్ అంటే అన్నయ్యకి అస్సలు నచ్చదు. అన్నయ్య అవి ఇంట్లో కుక్ చేస్తే పెద్ద యుద్ధమే చేసేస్తాడు. అన్నయ్యకి అసలు కాంప్రమైజ్ అవ్వటం అంటేనే నచ్చదు. ఎవరు చెప్పారు, ఆయనకి మాట వరుసకు కూడా కోపం రాదు, కోపం అంటే ఏంటో కూడా తెలియదు నా భర్తకే అంది దీక్ష. అవునా, అన్నయ్య అమాంతం మనుషుల మీద పడి చచ్చిపోయేటట్టే కొడతాడు తెలుసా మనుషుల్నే. నా గురించి నేను లేచిపోయాననే విషయం ఊరంతా తెలుసులే, కానీ వీళ్ళు చెప్పేదేముందే, అయినా ఆయన నా దగ్గర ఏమీ దాయలేదులే, నీ గురించి కూడా చెప్పాడు. దాంతోపాటు నువ్వెవడవని నేను అడిగానని కూడా చెప్పే ఉంటాడు. ఆ మాట నేను అన్నానని నా మొగుడిని ఎలా కొట్టాడో తెలుసా, రక్తాలు వచ్చేలా కొట్టేశాడు నీ మొగుడు. ఆ రోజు అప్పుడే అన్నాను నేను, మనిషివా పశువా, అన్నయ్యని ఎక్కడ జైల్లో పెడతారోనని, అలాగేనా కొట్టేది ఎదుటి వాళ్ళని అని. ఏం చేద్దాం, పుట్టిల్లు తోడ పుట్టినవాడు ఎంత పక్కింట్లో పెరిగినా కాదనుకోలేం కదా. అందుకే ఇక ఏమీ అనలేక నా మొగుడి దెబ్బలకే మందు రాసుకున్నాను తప్ప నీ మొగుడిని ఏం అనలేదమ్మా అంది శ్వేత. అన్న తర్వాత ఏం మాట్లాడకుండా దీక్ష పెళ్ళి వీడియో చూసుకుంటుంది. అవును వదిన, నువ్వు వర్జినేగా పెళ్ళికి ముందు అంది శ్వేత. వాట్ యు మీన్ అంది దీక్ష. అంటే ఏమీ లేదు, వర్జిన్ అయిన అమ్మాయిలు వర్జిన్ అయిన అబ్బాయిల్ని చేసుకుంటారు కదా, మరి అదేంటి నువ్వు కొన్ని వేల మంది దగ్గర శీలం పోగొట్టుకున్న అన్నయ్యని చేసుకున్నావు అని అడిగితే, వాట్ యు మీన్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అందే. అదేమీ లేదు, ఎప్పుడో 7th క్లాసులో మొదలైంది అన్నయ్యకి శృంగార కావ్యాలు రచించటం. ఆ తరువాత అది జస్ట్ టీనేజ్, ఆ ఏజ్లో ఎవరైనా ఇన్ఫాక్చువేషన్ అట్రాక్షన్కి గురవుతారు. అవునా, మరి ఇంటర్లో కూడా తెలిసి తెలియని టీనేజే కదా, మరి బీటెక్లో, ఆ తర్వాత ఎంటెక్లో, నా పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు కూడా ఇంకా టీనేజ్లోనే ఉన్నాడా నీ మొగుడు? నీ మొగుడికి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసా? ఒక్కొక్క ఆడదాన్ని ఒక్కొక్క రాత్రికి టేస్ట్ చేసి వదిలేస్తాడు వదిన అన్నయ్య. నీకేం తెలుసు, నేను నమ్మను. నేను మాటలతో చెప్తే నమ్మవు, కానీ ప్రూఫ్లు చూపిస్తే నమ్ముతావు కదా. మరి ఇదేంటి వదిన అని ప్రూఫ్లు చూపించిందే. యువరాజ్ అందులో అమ్మాయిలతో లిప్ కిస్సులు పెడుతున్నాయి, అమ్మాయిల్ని హక్ చేసుకున్నాయి, అమ్మాయిలతో చాలా క్లోజ్గా బెడ్రూముల్లో బెడ్షీట్లలో బట్టలు లేకుండా ఉన్నాయి. అవన్నీ చూసి దీక్షకి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఇదంతా నేను ఒక ఆడపడుచుగా చెప్పలేను, ఎందుకంటే అప్పుడు నేను వాడి చెల్లెలు అనేది గుర్తొస్తుంది. నేను
ఒక ఆడదానిగా నీకు ఇదంతా చెప్తున్నాను. అన్నయ్య మంచివాడు కాదు, ప్లే బాయ్. అన్నయ్య ఫ్లర్టింగ్ పర్సన్. నువ్వు వీళ్ళలాగా లొంగుతావు అనుకుని ఉంటాడు. ఒక నైట్ టేస్ట్ చేసి వదిలేద్దాం అనుకొని ఉంటాడు. నువ్వు అలా లొంగవు కాబట్టి పెళ్లి డ్రామా ఆడి వీళ్ళంతా కలిసి నిన్ను కోడలుగా తీసుకొచ్చినట్టున్నారు. మోజు తీరిందాకా అనుభవిస్తాడు. నీ కడుపు పోయిందో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు కరిగిచ్చారో ఎవరికి తెలుసు. ఎవడు హించాడో వాడికి నాన్నవ్వాలని ఏమీ లేదుగా. ఉంటే నీ కడుపు పోయినందుకు అంత లైట్ తీసుకుంటాడా? ఏ తండ్రికి మాత్రం బాధ ఉండదు. నా మొగుడు కంటే నేను ఒక్కదాన్నేలే. నీ మొగుడు కొన్ని వేల మంది దగ్గర ఎప్పుడో వర్జినిటీలు పోగొట్టుకున్నాడో. ఒకసారి టేస్ట్ చేసిన ఆడదాన్ని ఇంకోసారి టేస్ట్ చేసే అలవాటు నీ మొగుడికి లేదులే. నీ మొగుడికి లేని వ్యసనాలంటూ లేవు. సిగరెట్లు, దాంతోపాటు క్లబ్బులకు వెళ్ళటం, పబ్బులకు వెళ్ళటం, బెట్టింగులు, నీ మొగుడికి బైక్ రేసులు, నీ మొగుడికి డ్రగ్స్, సిగరెట్లు, అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి. నేను లేచిపోయాను, నేను చేసిన తప్పు, నేను కులంగాని వాడిని ప్రేమించాను అంటారు. మరి ఇవన్నీ నేను ఇంట్లో తీసిన వీడియోలేగా. నీ మొగుడు డైరెక్ట్గా అమ్మాయిల్ని ఇంటికే తీసుకొచ్చుకునేవాడు. ఇది వాటర్ ట్యాంక్ పక్కన, ఇది పార్కింగ్లో, ఇది కారు పార్క్ చేసుంటే కారులో, ఇది నీ మొగుడు లిఫ్ట్లో, ఇది నీ మొగుడు టెర్రస్ మీద, ఇది నీ మొగుడు వాటర్ ట్యాంక్ పైన, ఇది నీ మొగుడు బెడ్రూమ్లో, ఇది నీ మొగుడు బాల్కనీలో. కొన్ని వేల మందితో శీలాన్ని పోగొట్టుకున్న నీ మొగుడు చేస్తే అది తప్పు కాదు. కానీ నేను ఇష్టపడ్డ వాడితో నేను పెళ్ళికి ముందే కాలు జారితే అది తప్పు అంటారు. నేను కాలు జారానని ఎందుకు అనుకోవాలి? అతన్ని పెళ్లి చేసుకోబోయాను కాబట్టి ఒకసారి వాడు మగాడా కాదా అని చెక్ చేసుకున్నాను అనుకోవచ్చుగా. వయసు కోరికలు చంపుకోలేక వాడితో ఒకడితోనేగా నేను ఫిజికల్ అయ్యాను. నీ మొగుళ్ళలాగా అంతమందితో నీ మొగుడిని ఆదర్శంగా తీసుకొని నేను అవ్వలేదే. అసలు నా పనేంటో తెలుసా? ఇక్కడ నా చిన్నప్పటి నుంచి నీ మొగుడి యాక్టివిటీస్ అన్నీ గమనిస్తూ నీ మొగుడి యాక్టివిటీస్ అన్నీ ఫోటోలు తీస్తూ ఉండటమే. ఇది ఎలా ఉందో తెలుసా వదిన? శ్రీకృష్ణుడు గోపికల బట్టలు ఎత్తుకెళ్తే స్నానాలు చేసేటప్పుడు వాళ్ళని నగ్నంగా చూస్తే తప్పు లేదంటది ప్రపంచం. ఆయన్ని దేవుడంటది హారతులు పట్టుద్దే. యాదవానాం శిరోరత్నం అనే కిరీటాలు పెట్టి అష్టోత్తరాలు రచించేసి వదనం మధురం, హసితం మధురం, నయనం మధురం అని కృష్ణుడి గురించి పాటలు రచించేస్తారు. అదే దుర్యోధనుడు కురుసభలో ద్రౌపది బట్టలోడదీస్తే ద్రౌపది మొగుళ్ళు చేతగానోళ్ళయ్యి ద్రౌపదిని ఓడిపోతే పాచికలాటలో పాపం దుర్యోధనుడిని పట్టుకొని కిరాతకుడు, దుర్మార్గుడు, పాపం చేశాడు, ద్రౌపది పీరియడ్స్లో ఉన్నప్పుడు ఏకవస్త్రనే అని చెప్పిన దుశ్శాసనుడు బట్టలోడదీశాడు. శ్రీకృష్ణుడు గొప్పోడు వచ్చి బట్టలిచ్చాడు. అంతమంది కురుసభలో చూస్తా ఊరుకున్నారు అంటది ప్రపంచం. అంటే ఏంటి? నేను చేస్తేనేమో తప్ప దుర్యోధనుల్లాగా, నీ మొగుడు చేస్తే శ్రీకృష్ణుడు అనమాట నీ మొగుడు. కరెక్టా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఆయన ఏంటనేది, ఆయన ఎలాంటి వాడనేది నాకు బాగా తెలుసు. ఈ రోజుల్లో టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఇలాంటి ప్రూఫ్లు కొన్ని వందల్లో తీసుకురావచ్చు. అదేమీ పెద్ద కష్టం కాదు. ఆయన గురించి మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలి. ఆయన క్యారెక్టరు ఆకాశం లాంటిది. ఉమ్మితే మనము కానే పడుద్దే. అనవసరంగా ఆయన్ని ఒక్క మాట అన్నా కూడా నేను ఊరుకోను. ఆయన భార్యని ఎంత ప్రేమిస్తాడో, ఎంత అర్థం చేసుకుంటాడో నాకు బాగా తెలుసు. నా భర్త ఏంటనేది, నా భర్త ఎలాంటి వాడనేది ఎవరు సర్టిఫికెట్లు ఇవ్వక్కర్లేదు అని దీక్ష అప్పటికి కూడా నమ్మలేదు శ్వేత చెప్పిన మాటలు. అవునా? అంతేగా, నువ్వు నమ్మవుగా, అయితే నాతో పాటు రా అని ఫోన్లో వీడియో ఆన్ చేసి ఫోను ఒక పక్కన పెట్టి ఫ్లవర్ వాజ్లో నువ్వు ఇక్కడి నుంచో అని స్తంభం పక్కన దీక్షని నుంచోబెడితే దేవుడి దగ్గర ఏడ్చి 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 వచ్చిన అరుంధతే అలా హాల్లో కూర్చుందే. బాధపడుతున్నావా అత్త? బాధపడకత్త అన్న తర్వాత అవునత్త, పాపం పిల్లలు పోయారని వదిన బాధపడుతుందే. అంటే ఎక్కడికి పోతారు లేవే, వయసులో ఉన్నోళ్ళేగా, వాళ్ళు దానిలో ఏం లోపం ఉందని పుడతారులేమ్మా. అవును, వదిన్ని ఎలా పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడన్నావు? అన్నయ్య నేను మర్చిపోయాను. అదో పెద్ద కథ. ఆ పిల్లని ఆశ్రమంలో
చూసిన తర్వాత 3 నెలల పాటు ఆ పిల్ల వెనకమాలే తిరిగి ఆ పిల్లకి ఏమి ఇష్టం, ఆ పిల్లకి ఏమి ఇష్టం లేదో అన్నీ కనుక్కొని ఆ పిల్లకి లవ్ పెళ్ళంటే నచ్చవంట. అందుకని డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నల్ని అడిగి మరీ ఆ పిల్లని అరేంజ్డ్ మ్యారేజ్ లాగా నమ్మించి పెళ్లి చేసుకొని తీసుకురావాల్సి వచ్చింది. అవును, అన్నయ్య గురించి, అదే అన్నయ్య గతం గురించే, అమ్మాయిల వ్యవహారాల గురించే, సిగరెట్లు, డ్రగ్స్ వాటన్నిటి గురించి, అలాగే అమ్మాయిలతో కొన్ని 100 మందితో 1000 మందితో అన్నయ్య తిరిగేశాడుగా, అవన్నీ వదినకి చెప్పే చేసుకున్నారా? ఎందుకే ఇప్పుడు దానికి చెప్పటం? అదేమైనా తక్కువదనుకుంటున్నావా? ఆ విషయాలన్నీ చెప్తే వాడిని పెళ్లి చేసుకుంటుందా? చేసుకున్నాక వాడితో కాపురం చేసుద్దా? మేము అవేమీ చెప్పలేదు. అయినా పెళ్ళైన తర్వాత వాడ తప్పులేమీ చేయట్లేదు కదా. అప్పుడేదో చిన్నతనం, ఉడుకుమొత్తనం, ఉడుకు రక్తం అలాంటివన్నీ చిన్న వయసులో ఎవడూ చెయ్యని పత్తితో వాడేదో తెలిసి తెలియని తనంలో అలా చేశాడంతే. ఆ తర్వాత పెళ్ళయ్యాక వాడికి అది తప్ప ఇంకో ప్రపంచం తెలియదే. దాన్ని తప్ప వాడెవరిని ప్రేమించి ఎవరిని ఇష్టపడట్లేదే. ఇప్పుడు ఇదివరకిట్లాగా వాడి కోసం ఎవరితో ఫోన్ చేయట్లేదు, ఎవరితో రావట్లేదు. దేనికోసం వాడు నైట్లో బయట ఆగట్లేదే. అవును, అన్నయ్యకి చాలా కోపం ఎక్కువ కదా, అమాంతం మనుషుల మీద పడి కొట్టేసేవాడు కదా, అన్నయ్య గొడవలకి తెగెళ్ళేవాడు కదా. అలాంటిదే ఆ తర్వాత మానేశాడా అత్త? అంది శ్వేత. అవును, ఒక మాట అడుగుతానే, పద్దాక వాడి గురించి అడుగుతున్నావే కానీ నువ్వు లేచిపోవటం తప్పు కాదు, నువ్వు మా పరువు తీయటం తప్పు కాదు, నువ్వు వీధికి ఎక్కించటం తప్పు కాదు. వాడు మగమహారాజు, వాడు పురుషుడు, వాడు 100 తప్పులు చేసినా దాన్ని తప్పు అనరు. నువ్వు చేస్తే కాని తప్పు వాడు చేస్తే వచ్చిందా? అవునే, వాడి కోపం ఎక్కువే, అమాంతం మనుషుల్ని కొడతాడు. ఏ తప్పు చేయకుండానే ఎవరిని కొట్టడో, చిన్న తప్పు చేసినా వాడు సహించడో, దాంతోనే వాడు గొడవలకు వెళ్తాడో. ఎవరు వెళ్ళలేదు కాలేజీ డేస్లో? అలా కాదు, అన్నయ్యకి ఫ్రెండ్స్ కన్నా శత్రువులే ఎక్కువ కదా, అందుకే అడిగాను. ఇప్పుడు వాడు ఏ శత్రువులో ఏ గొడవల జోలికి వెళ్ళట్లేదు. ఆఫీసు, పెళ్ళాం, ఇల్లు, మేమే వాడి ప్రపంచం. అయినా మేమేదో పిల్లాడో పోయారనే దిగుల్లో మేం పడి ఏడుస్తుంటే నీకు అలాంటి పో అవతలకే అందే అరుంధతి. అనేసరికి చెప్పానా వదిన, నువ్వు నమ్మలేదు కదా. నీ మొగుడు కాలేజీలో ఎలా ఉంటాడో తెలుసా? ఇలా ఆశాంతం మీద పడిపోయి తన క్లాస్మేట్లు ఎంతమందిని కొట్టాడో తెలుసా? అవునులే, మీ పెళ్ళికి అన్నయ్య తాలూకా ఫ్రెండ్స్ ఎవరు వచ్చుండరుగా, అందుకే నీకు తెలిసుండదు. మీ అమ్మా నాన్న ఎంక్వైరీల్లో మహా అయితే మా అమ్మా నాన్న ఆస్తిపాస్తుల గురించే, మా అత్తామామ ఆస్తిపాస్తుల గురించి, వీడు దత్తత కొడుకని మా అత్తామామలకే అంతవరకు తెలిసి ఉంటుంది. కానీ పుట్లుపూర్వత్రాలు ఎవడు మాత్రం చెప్తాడు? డిటెక్టివ్లు కూడా కనుక్కోలేరు కదా అలాంటి విషయాలు. ఇదిగో నీ మొగుడు వాళ్ళని వీళ్ళని తన్నిన ఫోటోలు, వీడియోలు అని మొత్తం దీక్ష ఫోన్కి ఫార్వర్డ్ చేసి, నీకో విషయం చెప్పనా వదిన, నేనే నీకు ఈ విషయాలన్నీ చెప్పాననే నువ్వు బయటపడ్డావే అనుకో, నాకు నా పిల్లలకి వీళ్ళ పెట్టే 4 మెతుకులు పెట్టరుసది కదా, నన్ను నా మొగుడిని సావగొట్టి నా పిల్లలతో సహా ఇంట్లోంచి గెంటేస్తారో. అన్నయ్య ఏం చేసినా అత్తయ్యకి, మామయ్యకి, అమ్మా నాన్నకి కరెక్టే. వీళ్ళు ఈ విషయాలన్నీ నీ దగ్గర చెప్పకుండా దాచిపెట్టి నాటకాలు ఆడారో. వీళ్ళందరూ తోడు దొంగలో, నిన్ను తడిగుడ్డతో గొంతు కోసారో. నువ్వే తెలుసుకో తప్పొప్పులేంటనేది. నువ్వు చదువుకున్నావుగా, నేను నీకు చెప్పేదేముందిలే, నీకు చెప్పేంతటి దాన్నా నేను అంది శ్వేత. అసలు దీక్షకి ఒక క్షణం పాటు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదో. వీళ్ళందరూ కలిసి తనతో నటించారా, అబద్ధాలు చెప్పారా, తన భర్త ప్రేమ మోసమా, తను అందరిలాంటి అమ్మాయి కాదని, అందరిలాగా తను లొంగే రకం కాదనే, పెళ్ళి తాళి అనే బిచ్చమేసి తన్ని పెళ్లి చేసుకొని వచ్చి తనతో నటిస్తున్నాడా, మోజు తీరిపోయాక తను వదిలేస్తాడా, తన కడుపులో పిండాన్ని కరిగిచ్చేశారా? ఇలా 100 ప్రశ్నలు, ఎన్నో లక్షల సమాధానాలు, మళ్ళీ ఎన్నో లక్షల క్వశ్చన్స్. పిచ్చిదానిలాగా అయిపోయిందే. మొగుడు ఫోన్ చేసినా తీయలా, మెసేజ్ పెట్టాడు, నేను వెళ్ళిన పని అయిపోయింది, రేపే బయలుదేరి వస్తున్నాను అని. పెళ్ళాం కోసమని షాపింగ్ చేసి 2 సూట్ కేసుల నిండా అన్నీ గిఫ్ట్లు చేయించి గిఫ్ట్లన్నీ సర్దాడు యువరాజు. అదంతా చూసి గణపతిరావు, సుధాకర్ రావు నవ్వి, అమ్మాయే మర్చిపోయి మామూలు మనిషి అయిపోద్దిలే నాన్న, ఒకసారి ట్రిప్పుకు వెళ్ళిరండి ఎక్కడికైనా అన్న తర్వాత, అదే చేయబోతున్నాను, సర్ప్రైజ్గా తీసుకెళ్తానన్నానుగా, తనకిష్టమైన ప్లేస్ ఇదే, ఇక్కడికి టికెట్లు కూడా బుక్ చేశానని వాళ్ళకి చూపించాడు. చూపిస్తే మేము చూసుకుంటాంలే ఆఫీస్ పనులు, వెళ్ళిరండిరా మీరు, బిడ్డ పోయిందనే బాధ మర్చిపోయి నార్మల్ అయిపోవాలి అమ్మాయి.
అని వీళ్ళు ఇంటికి బయలుదేరిపోయారు. దీక్ష మనసు అల్లకల్లోలం అయిపోయిందే. అమ్మా నాన్నలకి ఫోన్ చేసి కరెక్ట్గా మొగుడొచ్చే టయానికి రమ్మనమని చెప్పిందే. ఏమైందమ్మా అంటే ఏమీ లేదు రమ్మన్నాను రారాదా అనేసి ఫోన్ పెట్టేసిందే. ఆ తరువాత ఇక తన బట్టలన్నీ కూడాను ఏవైతే తెచ్చుకుందో అవి వాళ్ళ యొక్క నగలు కూడా ముట్టుకోకుండా తన బట్టల వరకు ఒక బ్యాగ్లో సర్దుకొని బ్యాగు పక్కన పెట్టుకొని ఉంచుకుందే. వెళ్ళి హాల్లో కూర్చుంది. ఏడ్చి 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 కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి మొహం అంతా ఉబ్బిపోయి ఉంది. ఎవ్వరితో మాట్లాడలేదు. బిడ్డ పోయిందనే దిగుల్లో అలా ఉందేమోలేమని ప్రియంవద అరుంధతి కదిలించలేదు. ఈలోపు యువరాజు, గణపతిరావు, సుధాకర్రావు వచ్చారు. ఏంట్రా ఎక్కడ కూర్చున్నావు, రా బెడ్రూమ్లోకి అంటే నేను రాను అందే. ఆ మాటకు కూడా యువరాజు కోపం రాలేదో. సరే నువ్వు రావద్దులే, ఇక్కడే ఉండు, నీకోసం ఏం తెచ్చానో చూడు అని తను తీసుకొచ్చినవన్నీ టేబుల్ నిండా పరిస్తే చేత్తో వాటన్నిటినీ ఒక్క తోపు తోసేసి లేచి నుంచోనే ఇంకా నాకు ఏం అబద్ధాలు చెప్పి ఇంకా నన్ను ఏం మోసం చేసి ఏం పిచ్చిదాన్ని చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అని అడిగిందే. ఏమైందిరా నీకు అని అడిగితే అందరూ వచ్చి హాల్లో నిలబడ్డారు. ఏం ఎరగనట్టు శ్వేత, శంకర్ ఒక స్తంభం మూలకెళ్ళి పిల్లల్ని పెట్టుకొని నిలబడి ఇక వెనక నుంచి దీక్ష కనపడేలా చేతులెత్తి దండం పెట్టి నా పిల్లల మీద ఒట్టే అన్నట్టుగా పిల్లల తలకాయల మీద చేతులు పెడితే శంకర్ తిరిగి చూస్తే నువ్వేనా చేసిందని కళ్ళతో అంటే అవునన్నట్టు కళ్ళతోనే సైగ చేసి కళ్ళతోనే నవ్వేసి ఊరుకుంది శ్వేత. అయితే ఏమైందిరా అన్నాడు యువరాజ్. అంటే ఎవరు వీళ్ళంతా అని వరుసగా శ్వేత చెప్పిన అమ్మాయిల పేర్లన్నీ గడగడ 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 చదివింది దీక్ష. దాంతో యువరాజు అమ్మా నాన్నల వైపు మమ్మీ డాడీ వైపు చూసి ఏంటిదన్నట్టు సైగ చేస్తే వాళ్ళు మాకేం తెలియదు అన్నట్టు కళ్ళు తిప్పారు. ఆ తర్వాత ఏంటిదంతా, ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ, ఏంటి పిచ్చి మాటలు అన్నాడు యువరాజ్. ఆ టైంకి పద్మావతి, శంకర్రావు కూడా అక్కడికి వస్తే వీళ్ళందరూ నీకేమీ కారు, వీళ్ళెవరూ నీకు తెలీదు అన్నాడు. అవునా, వీళ్ళందరూ నీ గర్ల్ ఫ్రెండ్స్ కాదు, వీళ్ళందరితో నువ్వు ఫిజికల్ అవ్వలేదు, ఎన్ని వేల మందితో నువ్వు శారీరకంగా కలిసావు, నన్ను మోసం చేసావు, నేను నీకు ఆశ్రమంలో కనపడ్డాక నువ్వు 3 నెలలు నన్ను వెంబడించలేదు, నా క్యారెక్టర్ చెక్ చేసుకోలేదో, నేను మిగతా వాళ్ళలా లొంగనని తెలిసి మీ అందరు కలిసి డ్రామాలాడి నాటకాలాడి అబద్ధాలు చెప్పి మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నకి మాయ మాటలు కళ్ళబొల్లి మాటలు చెప్పి నీవి నావి అన్నీ ఒకటే ఇష్టాలా, నేను తినే ఫుడ్లేవి నీకు నచ్చవు, నేను తీసుకున్న లైట్ కలర్ డ్రెస్లేవి నీకు నచ్చవు, నాకు ఇష్టమైన ప్లేసెస్ ఏవి నీకు నచ్చవు, బిజినెస్లో నీకు ఎవరు సలహాలు ఇచ్చినా నచ్చదో, నేను ఇచ్చిన సలహాలు నువ్వెలా తీసుకున్నావో అలాగే నీకు కోపం చాలా ఎక్కువ, అమాంతం మనుషుల మీద పడి కొట్టేస్తావో, అలాంటిది నా దగ్గర నీ కోపాన్ని ఎందుకు తొక్కేస్తున్నావు, ఓ నేను వెళ్ళిపోతానన్నా, ఏ ఆడదాన్నైనా ఒక రాత్రికి అనుభవించి వదిలేసే నీకు నా మీద ఇంకా మోజు తీరలేదా, నా కడుపులో బిడ్డ అదే అబార్షన్ అయిపోయిందా, ఈ ఇంట్లో వాళ్ళెవరైనా బలి తీసుకున్నారా రేపు వాళ్ళు అడ్డమవుతారని అనేపాటికి ఏం మాటలమ్మా అవే అంది ప్రియంవద. మీకు మాట్లాడే అర్హత ఉందా, మా అమ్మా నాన్నలు వచ్చే రోజు నాకు మీరు అమ్మా నాన్నలు అవుతారని చెప్పారు, మీ కూతురికే అయితే మీరు ఇలాగే ద్రోహం చేస్తారా, లేచిపోయినా 2 పిల్లల్ని కన్నా పెళ్లికి ముందు కాలు జారినా తప్పులు చేసినా మీ కూతుర్ని తెచ్చి బాగానే అవుట్ హౌస్లో పెట్టుకొని ఆస్తులు పంచి పెట్టుకున్నారు, అదే రోజు తప్పో ఒప్పో మీకు సంబంధించిన విషయం నేను కలగజేసుకోలేదు, నేను ఒక తల్లి కన్న బిడ్డనే కదా, నా గొంతు ఎందుకు కోసి నాకెందుకు ఇంత ద్రోహం తలపెట్టారో, పెద్దవాళ్ళుగా మీరు చెయ్యాల్సిన పనులేనా ఇవే, పిచ్చి పట్టిందా నీకు, అవన్నీ నమ్ముతున్నావా నువ్వు, నమ్మేదాన్ని కాదో, నమ్మలేదు కూడా, నీకో విషయం తెలుసా, నువ్వు 7th నుంచే 10th వరకు ప్రేమించావంటే తెలియనితనం అనుకున్నా, ఇంటర్లో టీనేజ్ అనుకున్నా, బీటెక్లో ఎంటెక్లో, చివరికి నీ చెల్లెలు పెళ్లిగాక ముందు వరకు ఇదేంటి మీ ఇల్లు కాదా, డైరెక్ట్గా నువ్వు అమ్మాయిల్ని మీ ఇంటికి తీసుకురాలేదా, మీ టెర్రస్ కాదా, కారు బ్యాక్ సీట్ కాదా, లిఫ్ట్ కాదా, ట్రయల్ రూమ్స్ కాదా, ఏది వదిలేవురా నువ్వు, ఎంతమందితో తిరిగావురా నువ్వు, అసలు నువ్వు ఎంతమంది దగ్గర వర్జినిటీని కోల్పోయావు, రోజుకొక అమ్మాయిని టేస్ట్ చేసి వాళ్ళతో నువ్వంతా అయిపోయిన తర్వాత నన్ను పెళ్లి చేసుకొని ఏం చేద్దాం అనుకున్నావు, నేను అంతమంది చేతులు మారితే నువ్వు నన్ను చేసుకొని ఉండేవాడివా, నా
నాతో కాపురం చేసి ఉండేవాడువా, పిచ్చి మాటలు మాట్లాడకు నువ్వు అంటే, అవునా మరి ఇవన్నీ ఏంటి అని ఫోన్లో ఆన్ చేసి యువరాజు మొహం మీద విసిరేసింది దీక్ష. ఆ వీడియోల వైపు చూసి, ఇవన్నీ చూసి నువ్వు నమ్ముతావా, ఇవన్నీ నిజాలని నువ్వు అనుకుంటున్నావా అంటే, నమ్ముండేదాన్ని కాదు, కానీ దీని సంగతి ఏంటి అని అరుంధతి మాట్లాడిన వీడియో మొత్తం టీవీలో ప్లే చేస్తే ప్రియంవద, గణపతిరావు, అరుంధతి, సుధాకర్ రావు అలాగే నిలబడిపోతే, నేను మాట్లాడింది దీంతో కదా, శ్వేతతో, ఇదెలా వీడియో తీసింది, విందా ఏంటిదే అనేలోపు యువరాజ్ గదిలో నుంచి బయటకు వచ్చిందా తను. లేదు నాన్న, గదిలోనే ఉందే. పోనీ ఇంట్లో నుంచి ఎక్కడికన్నా బయటికి వెళ్ళిందా? చాచా లేదమ్మా, ఇంట్లోనే ఉందరా. మరి ఈ విషయాలన్నీ తనకెలా తెలిసినాయమ్మా, నువ్వు ఇవన్నీ తన ముందు మాట్లాడుతున్నావా అంటే, ప్రమాణం చేసి చెప్తున్నావు నాన్న, మేము అసలు ఈ విషయాలు మాట్లాడలేదు, మరి వీడియోలోకి ఎలా వచ్చినాయే అన్నాడు సుధాకర్ రావు. అదే అని అరుంధతి అంటూ ఉండగానే ఈలోపు పద్మావతి ఈ దీక్షకి సర్ది చెప్పటానికని ముందుకు వచ్చింది. ఆవిడకి అల్లుడు అలాంటి వాడంటే ఫస్ట్ నమ్మాలనిపించలేదు. ఒకవేళ తప్పు జరిగినా సరే, ఎవరి కుటుంబాల్లో జరగని తప్పులో పెళ్ళైన తరువాత అదంతా గతం. పెళ్ళైన తరువాత మాత్రం నేనే తప్పు చేయలేదు, నిన్ను నేను ప్రేమించాను, నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాను. ఏమే నీకు అవన్నీ గుర్తున్నాయా, అది గుర్తుందా, మనిద్దరం కలిసి గడిపిన రాత్రుళ్ళు పగళ్ళు గుర్తులేవా, నేను నిన్ను ప్రేమగా చూసుకున్నాయి గుర్తులేవా? అవును, నాకు ఆ కలర్స్ అంటే ఇష్టం లేదు, నా కోపం ఎక్కువ, నా ఒరిజినాలిటీ అది కాదు, నేను నిజంగానే తప్పులు చేశాను, కానీ అదొకప్పుడు. నేను మారానంటేనే, నన్ను నేను మార్చుకున్నానంటేనే అది నీ కోసం. నిన్ను ప్రేమించాను కాబట్టి, నీ ప్రేమ కోసం తప్పించిపోయాను కాబట్టే నీ వెనకాల తిరిగాను, నీ ఇష్టాయిష్టాలు తెలుసుకున్నానే తప్ప నీ వెనకాల తిరిగి నీ క్యారెక్టర్ని చెక్ చేయటానికే నేనంత దిగజారిపోయిన వెధవని కాదు. నువ్వు తప్పు చెయ్యాలి అనుకుంటే నేను చూసిన ఆ 3 నెలల్లోనే చెయ్యక్కర్లేదు దీక్ష, అంతకుముందు నువ్వు చాలామందితో చెయ్యొచ్చు. ఆ తరువాత కూడా నువ్వెప్పుడు బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నావని, ఎప్పుడు వచ్చావని అడిగే అలవాటు నాకు లేదు. నీ ఇష్టం వచ్చినంత మందితో నువ్వు తప్పులు చేసి రావచ్చు, నీ మీద నాకు నమ్మకం ఉందే. నేను తప్పు చేశాను, ఆ తప్పు చేయటానికి కారణాలు విను నువ్వు, ఆ తరువాత తప్పో ఒప్పో నువ్వే మాట్లాడదు కానీ నేను ఎవరి తప్పొప్పులకి కారణాలు వినదలుచుకోలేదు. వెనకేం చేస్తావే, మొగుణ్ణి కాదనుకొని తాళి తెంచుకొని కాపురం చెడగొట్టుకొని వెళతావా? అమ్మ ఏదో చెప్తుంటే వినవేంటే నువ్వు, బిడ్డ బాధలో ఉన్నానంటే నువ్వేంటి అన్నాడు శంకర్రావు. నోరు మూసుకోవయ్యా, నువ్వేదో పత్తిత్తు పురుషుడివేనో, అల్లుడే తప్పు చేశాడా అనేసరికి దీక్షతో పాటు అందరూ నోరెళ్ళబెడితే, ఏమే నీ బాబు ఏమన్నా పతివ్రత పురుషుడు అనుకుంటున్నావా? అల్లుడు పెళ్లికి ముందు నేను తప్పు చేశాను, ఆ తప్పు చేయటానికి కారణం ఉంది, చెప్తాను విను అని అంటుంటే నువ్వు విననని మొండికేస్తున్నావు. మరి మీ నాన్న మా పెళ్ళైన తరువాత నాలో ఏం లేదని, ఏం తక్కువైందని, నువ్వు పుట్టిన తర్వాత నువ్వు 4 సంవత్సరాల పిల్లప్పటి నుంచి నీకు 9 ఏళ్లకు బోనీలు ఇచ్చిందాకా మీ నాన్న జీవితంలో పంకజం ఉందే. మీ నాన్నని దాన్ని వదిలేయమంటే దాన్ని వదలలేకపోతున్నానన్నాడు, అది వీక్నెస్ అన్నాడు. రోజు మరి దాంతో సుఖపడి వచ్చేవాడు నీ బాబు. ఆ తర్వాత నా కాళ్ళు గడ్డాలు పట్టుకొని నేను మళ్ళీ తప్పు చేయనని నీ మీద ప్రమాణం చేశాడే నీ ఫేవరెట్ డాడీ. రాముడి పక్కన రాముడి విగ్రహం జరిపి నీ బాబు విగ్రహం నుంచోబెట్టాలంటావే, మరి నీ బాబు కృష్ణుడా, రాముడా, దేవుడా? ఆ తరువాత నేను సర్దుకుపోయాను కాబట్టే ఆ తప్పు మళ్ళీ మీ నాన్న చేయడని నమ్మాను కాబట్టే, మీ నాన్న చెయ్యలేదు కాబట్టే తల్లిదండ్రులుగా మా ఇద్దరి ప్రేమని నీకు అందించగలిగాం. దీక్ష, నీకు మొండితనం ఎక్కువ, ఆ మొండితనానికి నువ్వు పెట్టుకునే పేరు సెల్ఫ్ రెస్పెక్ట్. నీకు పెంకితనం ఎక్కువ, దానికి నువ్వు పెట్టుకునే పేరు ఆత్మాభిమానం. నువ్వు పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అనటం తప్పమ్మా. నువ్వు ఆలోచించటం నేర్చుకోవాలి, మూర్ఖురాల్లాగా బిహేవ్ చేయకూడదు. నువ్వు పశువులాగా, మృగంలాగా ఆలోచించకూడదు, మనిషిలా ఆలోచించు. అసలు ఏ సిచ్యువేషన్లో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు నలుగురు నిన్ను ఒక్క మాట అనని, ఒక్క దెబ్బ కొట్టని నీ మొగుడు ఈ విషయం నీ దగ్గర దాచారంటే దానికి కారణం ఏంటనేది తెలుసుకోవా? నేను తెలుసుకోను, నాకు ఎవరి కారణాలు వినాలని
లేదో, నేను ఎవరి కారణాలు వినే సిచ్యువేషన్లోనూ ఇప్పుడు లేను. నాకు పుట్టిల్లు ఉందనుకున్నాను. నువ్వు కూడా నీచుడివేనా నాన్న? నువ్వు కూడా తప్పే చేశావా? మీ ఇద్దరు కూడా నన్ను మోసమే చేశారా? నాకు ఆ పుట్టిల్లు కూడా లేదు. నేను చదువుకున్నాను. నాకెవరో ఏ సహాయాలు చెయ్యక్కర్లేదు. నా కాళ్ళ మీద నేను ఆధారపడి మీ నుండి దూరంగా వెళ్ళిపోయి నా బ్రతుకు నేను బ్రతకగలను. మిస్టర్ యువరాజ్, నీకు విడాకులు నోటీస్ వస్తుంది, రెడీగా పెట్టుకో. నీతో పగళ్లే కాదు రాత్రులు కూడా గడిపానన్నావు కదా, ఆ గడిపినందుకు నా ఒంటి మీద నాకే తేళ్ళు జర్లు పాకి నా బ్రతుకు మీద నాకే జాలేసే ఎన్ని గంగల్లో మునిగినా పోనంత పాపం చేసినట్టుగా అనిపిస్తుంది నా జీవితం నాకు అని లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళబోతుండగా దీక్ష చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు యువరాజు. వదులు నా చెయ్యి అంటే, నాలో ఒరిజినాలిటీని చూడాలన్నావుగా, నేను ఇలా ఉంటే నీకు నచ్చట్లేదు నటిస్తున్నానన్నావుగా, నా ఒరిజినాలిటీని నువ్వు తట్టుకోగలనన్నావుగా, అయితే తట్టుకోవే. నువ్వు నాకు నచ్చావు. నాకు నచ్చింది ఏదైనా సరే నాతోనే ఉండాలి. నేను నిన్ను ఇష్టపడ్డాను, ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాను. నిన్ను నేను కొట్టలేను, తిట్టలేను, ఎందుకంటే నువ్వు నా బలహీనత, నా ప్రాణం. నిన్ను నేను సర్వస్వం అనుకొని ప్రేమించాను కాబట్టి బిడ్డ పోవటానికి ఈ ఇంట్లో ఎవరు కారణమైతే వాళ్ళని ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. మన బిడ్డని చంపుకునేంత కసాయి పశువునే నేను. నీలా మృగంలా విచక్షణ లేకుండా ఆలోచించను. ఇప్పుడు చెప్తున్నాను, నీకు నచ్చినా నచ్చకపోయినా, నేనంటే ఇష్టమున్నా లేకపోయినా ఏదో ఒక రోజుకి నువ్వే మారుతావు. నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావు, నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు అని. నేను పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? చెయ్యొదులు, నేనుండను నీతో అంటే ఉండి తీరాలి. ఎవరి కోసం ఉండవు? నీ మెళ్ళో నేను తాళి కట్టాను, లీగల్గా నువ్వు నా వైఫ్వే. నీ ఒంటి మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో కూడా నాకు తెలిసిన తర్వాత వాటన్నిటినీ మాయం చేసి మనం ప్రేమగా గడిపిన క్షణాలన్నీ మర్చిపోయి ఎక్కడికే నువ్వెళ్ళేదే అని తీసుకెళ్ళి గదిలో ఇసిరేసి బెడ్రూమ్ డోర్ లాక్ చేసి కిందకు వస్తే, పోనీ మేం చెప్తాం బాబు, చెప్పి కొన్నాళ్ళు ఉంచుకొని పంపిస్తామంటే ఏం చెప్తారత్తమ్మా మీరు? వచ్చిన తర్వాత కోర్టులకు వెళ్ళొద్దే, లే విడాకులు అంటదే. విడాకులు తీసుకున్నాక మళ్ళీ మాకు పెళ్లి చేస్తానంటారా? దాని మొండితనం మీకేం తెలుసు? నాకు మీకన్నా బాగా తెలుసు మీ కూతురు గురించి. అది కాదల్లుడు అని శంకర్రావు అంటే అన్నామంటారు కానీ మావయ్య, ఇప్పుడు మీరు అతి ప్రదర్శించే మీ పురాణాలన్నీ అత్తయ్యకి కోపం ఎగ్జైట్మెంట్ తెప్పించి మరీ బయట పెట్టుకోవటం అవసరం అంటారా? అది కాదల్లుడు, ఆడోళ్ళంతా ఇలాగే తయారవుతారు. ఏమైంది ఇప్పుడు? జరిగిన తప్పుల్ని మర్చిపోయి నార్మల్ అయిపోతే అనేసరికి నువ్వు నోరు మూసుకో అంది పద్మావతి. అల్లుడైనా పెళ్లి కాకముందు తప్పులు చేశాను, చిన్న వయసులో తెలిసి తెలియక అని. చేసిన తప్పుకు కారణాలు చెప్తానంటున్నాడు. నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి పిచ్చెక్కి చేశావా? మరే వాళ్ళ కారణాలు చెప్పటానికి ఆపవయ్యా సాల్లేగానే అంది పద్మావతి. అన్నాక ఆవిడ అల్లుడి దగ్గరికి వచ్చి అసలు ఏం జరిగిందయ్యా అని అడిగితే, శంకర్రావుని హాల్లో ఇసిరేసి ప్రియంవధ, గణపతిరావు, అరుంధతి, సుధాకర్, యువరాజు లోపలికి తీసుకెళ్లి పద్మావతికి జరిగిందంతా చెప్తే, ఇహ పద నువ్వు అంది శంకర్రావుని. అది కాదే, నాకు చెప్పవే ఏం జరిగిందో. నీకు అక్కర్లేదు, ఇది అమ్మాయి అత్తారిల్లో, అల్లుడికి తెలుసు దాన్ని ఎలా మార్చుకోవాలో, వాళ్ళ కాపురం ఎలా నిలబెట్టుకోవాలో. నువ్వు పద అంటున్నాను నేను. అది కాదే, పానకంలో పుడకల్లా ఇక్కడ మనం అక్కర్లేదు పదవయ్యా అని చేపట్టుకొని ఆవిడ తీసుకెళ్ళిపోయిందే. దాంతో శ్వేత, అదేంటి దీని అమ్మ బాబు అలా ఉన్నారు అసలు? దీని అమ్మ ఏది చెబితే అది ఆడంగి వెదవలా దీని బాబు వింటాడేంటి? కూతురుకు అలా జరిగిందని తెలిస్తే దాన్ని తీసుకెళ్ళిపోకుండా ఇక్కడ వదిలేసిపోయిందేంటి ఆ మహానుభావురాలు? వీళ్ళు గదుల్లోకి తీసుకెళ్ళి ఏం చెప్పారు అసలు ఆ ముసల్దానికి? దీన్నేంటి, అది శుభ్రంగా ఇంట్లోంచి వెళ్ళిపోద్దులే, వీడికి విడాకులు ఇస్తుందిలే, ఇచ్చిన తర్వాత వీడు ఎటు తాగుడు అలవాటు ఉంది కాబట్టి వీడు తప్పతాగి పడిపోతాడు. ఆ తర్వాత మీ అన్నయ్య ఇంకో పెళ్లి చేసుకోవడనేముందే, వాడు చేసుకోడురా. వాడు నీలాగా గంటకోదాన్ని రోజుకోదాన్ని ఎంజాయ్ చేస్తాడేమో తప్ప ప్రేమించిన పెళ్ళాన్ని మర్చిపోయి ఇంకో దాన్ని పెళ్లి చేసుకోడు. వాడు కమిట్మెంట్ ఇచ్చినా అలాగే ఉంటుంది. అందుకే వాడు అంతమంది ఆడవాళ్లతో తిరిగినా దేంతోనో లవ్ అనే LOVE దాకా వెళ్ళలేదు, దేనికి కమిట్మెంట్ ఇవ్వలేదు, దేన్ని పెళ్లి చేసుకుంటాననలేదు. వాళ్ళ లైఫ్ మొత్తంలో దీంతోనే అది ఫిక్స్ అయ్యాడు. అది గోడ మీద ఉన్న వాళ్ళ ఫోటోలో అన్యోన్యత, వాడు దాన్ని చూసుకునే ప్రేమ చూస్తే నాకు అర్థం అవుతుంది. నీకు అర్థం కాదు ఆ విషయం, నువ్వు నోరు మూసుకో. ఇప్పుడు
అది కాస్త వెళ్ళిపోద్దులే, ఈడు పిచ్చోడైపోతాడు, ఈయన్ని చూసే మా అమ్మ నాన్న అత్త మామయ్య దిగులేసుకుంటారు, ముసలోళ్ళకి స్లీపింగ్ ట్యాబ్లెట్లు కలిపి పాయిజన్ కలిపితే వీళ్ళు పైకి పోతారు, ఆ తర్వాత వీడు తాగున్నప్పుడు 4 సంతకాలు నొక్కిచ్చేసుకొని వీడు తాగే మందులోనే ఏదో ఒకటి కలిపితే పేడా పోతాడు అని నేననుకుంటే వ్యవహారం అంతా అడ్డం తిరిగేసిందేంటి అనుకుంది శ్వేత. విచక్షణ మర్చిపోయిన మనిషే రక్త సంబంధాలను కూడా పూర్తిగా మర్చిపోతాడు అత్యాశలో పడిపోయే. అవతల ఉంది తన తోడబుట్టినవాడు, అవతల ఉంది తోడబుట్టినవాడి భార్య, అది తన ఇల్లు, తనమ్మ నాన్న, తన మేనత్త మేనమామ, వాళ్ళు బాగుంటే తను బాగుంటాను అనుకోవాల్సింది పోయి తను చేసింది తప్పు, ఆ తప్పు తెలుసుకొని తను మారితే బాగుంటుంది అనుకోవాల్సింది పోయి తన పుట్టింటిని సర్వనాశనం చేసే మొత్తం ఎంపైర్కి తన మొగుణ్ణి కింగుని చేసి తను క్వీన్ అవ్వాలని దురాశతో ఆలోచించడం మొదలుపెట్టింది శ్వేత. అత్తామామలు వెళ్ళిపోయిన తర్వాత కిందకొచ్చిన యువరాజు అసలు నిజం తనకు ఎలా తెలిసిందే అని అడిగాడు. అడిగితే మేము ఇంట్లో లేనప్పుడు ఇవన్నీ కూర్చొని మాట్లాడుకుంటున్నారా మీరు అని గణపతిరావు సుధాకర్ రావు అనేసరికి ప్రియంవద వైపు చూశాడు గణపతిరావు. ప్రమాణం చేసి చెప్తున్నానండి, నా నోట్లో నుంచి ఆ మాటే బయటికి రాలేదు అనేసరికి నువ్వెందుకమ్మా అవన్నీ చెప్పావు వీడియోలో అన్నాడు యువరాజ్ అరుంధతినే. దాంతో అది కాదురా, నేను దాంతో కాదురా మాట్లాడిందే అని అనబోతూ ఉండగా సుధాకర్ రావు పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకే అరుంధతి లాగి కొడితే వెళ్ళి సోఫాలో పడిందే. ఏం చేస్తున్నారమ్మా అందరూ కలిసే? గడిచిపోయిన గతాలేంటో, ఆ గతాల్లో జరిగిన సంఘటనలేంటో, ఎందుకు అవన్నీ జరగాల్సి వచ్చిందో తెలిసి కూడా మీరు అయిపోయిన గతాల్ని ఎందుకెత్తి ఇప్పుడు తనకి ఇవన్నీ తెలియపరచాల్సి వచ్చింది అసలు? వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే అరుంధతి కన్ఫ్యూజ్ అయిపోయింది. తను మాట్లాడింది శ్వేతతో, వీడియో ఉంది దీక్ష దగ్గర. ఎలా వచ్చింది అసలు? తన క్వశ్చన్లు అడిగింది శ్వేత. దీక్ష ఏంటి చెప్పింది నిజం అది ఇది అని అంటదే. అసలు ఏం జరిగిందని ఒక క్షణం ఆవిడకి బుర్ర పని చేయక పెళ్ళైన ఇన్నేళ్ల తర్వాత మొగుడు కొట్టాడనే ఉక్రోషం ఒకవైపు, బాధ ఒకవైపు, ఆయన్ని మొహం కూడా నాకు చూపించబాకు, పిల్లల్ని కంటేనే కదే పిల్లల విలువ తెలిసేదే, గొడ్రాలకి ఏం తెలుస్తుంది బిడ్డల విలువనే అందుకే అంటారనేశాడు సుధాకర్ రావు. దాంతో అరుంధతి ఏడుపు లంకించుకుందే. అరుంధతిని ఓదార్చే లోపు తాతలు దిగొచ్చారు ప్రియంవదకి గణపతిరావుకే. ఇక ఈలోపు యువరాజు పైకి వెళ్ళి దీక్షను చూస్తే కిటికీలో నుంచే పడి వెక్కి ఏడుస్తుంది. దాంతో గుండెంతా బరువెక్కిపోయి మనసంతా అల్లకల్లోలంగా అనిపించింది. అదేమీ తినలేదు నాన్న అని రాత్రి వరకు అలాగే ఉంటే భోజనం పెట్టిమ్మనమని బెడ్రూమ్ డోరు ఓపెన్ చేసి భోజనం తీసుకెళ్ళి కలిపి పెట్టబోతే నేను తిన్ను అని చేతిలో ఉన్న వీడియోలు పదే చూస్తుంటే పిచ్చి పట్టిందా నీకని ఫోన్ గోడకేసి కొట్టి ఏం చేస్తావే అవన్నీ చూసుకొని అని ఫోన్ పగలగొట్టేశాడు. మరి నా మైండ్లో ఉన్నవే, నా మనసులో ఉన్నవే అంటే అసలు ఏం జరిగిందో తెలియకుండా పిచ్చిగా మాట్లాడకో అని మోకాళ్ళ మీద కూర్చుని ఇప్పుడు నీకేంటి, నేను తప్పు చేశానన్నదేగా కావాలే? అవును చేశాను, కానీ ఆ తప్పు చేయటం వెనక కారణాలున్నాయి. ఆ తప్పుని నేను తెలుసుకున్నాను. నేను కండకావరంతోనో లేదంటే కనుక కావాలనో నేనే తప్పు చేయలేదురా, దాని వెనక ఉన్న కారణం చెప్తాను, ఒక్కసారి వినవే ప్లీజ్ అని చెప్పుకొద్దాం అనుకుంటే దీక్ష అస్సలు చెప్పే ఛాన్స్ ఇవ్వలేదు యువరాజ్కి. నేనేమి విన్ను, మళ్ళీ ఇదొక కొత్త నాటకమా, కొత్త డ్రామానా అనే చెవుల్లో ఈ రెండు మూసేసుకొని చేతులతో ఇక బొక్కబార్లు పడి ఏడవటం మొదలుపెట్టింది. లేచి అన్నం తిన్ను ముందు అనే ముద్ద కలిపి పెడుతుంటే నేను తిన్నంది, నువ్వు తినకపోతే నేను తినకుండా ఇలాగే సస్తానే, నేను మొండోడిని, నువ్వే మొండిదానివి కాదు, నీకేం తెలిసే నా మొండితనం నా మూర్ఖత్వం గురించి అని అలాగే కూర్చుండిపోతే తినకపోతే మానేమని దీక్ష తినకపోతుంటే బుగ్గలు గట్టిగా నోరు ఓపెన్ చేసి పట్టుకొని ముద్దల మీద ముద్దలు నోట్లో పెట్టేసి గట్టిగా నోరు నొక్కి పట్టుకొని మింగిచ్చేసి మంచినీళ్ళు తాగిచ్చి ఆ తర్వాత పడుకోమని దగ్గరికి తీసుకోపోతే ముట్టుకోనివ్వలేదు. దాంతో ఇక దీక్షని కాళ్ళు కిందకి లాగేసి పడుకోబెట్టి దుప్పటి కప్పి వేసి అరవకుండా ప్రశాంతంగా పడుకో, రేపటికి అంతా నార్మల్ అవుతుంది, లేదంటే 10 రోజులు, నెల రోజులు, సంవత్సరం, 10
ఏళ్ళు నా జీవితం అంతా అయినా సరే ఇలాగే వెయిట్ చేస్తాను నీకోసం. నేను నిన్ను బయటకు వదిలే ప్రసక్తి లేదు, నిన్ను వదిలి నేను బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు. నేను నీ చుట్టూనే ఉంటాను, నీడలా ఆత్మలా అన్నాడు యువరాజు. ఆ తర్వాత కిందకొచ్చి కూర్చుంటే నువ్వు కూడా ఏదైనా తిన్నా అన్నా అనే అరుంధతి వస్తే, ఏంటమ్మా ఈ కర్మ, నాకు ప్రశాంతత లేకుండా ఎలా ఉండే నా లైఫ్ ఎలా అయిపోయింది, పైన పిచ్చిదే తిండి తినకుండా నిద్రపోకుండా ఏడుస్తూ ఎలా తయారైందో తెలుసా. నా లైఫ్లో నాకున్న ఒకే ఒక్క హ్యాపీనెస్ అదమ్మా. నేను మారాను అనుకుంటున్నారు మీరు, నేను మారింది మీకోసం మీరు చెప్పారని 10% అయితే కేవలం దానికోసం, దాని ప్రేమ కోసం లైఫ్ లాంగ్ అది నాకు దూరం కాకుండా ఉండాలని నేను దానికోసం నన్ను నేను మార్చుకొని నా అస్తిత్వాన్ని వదిలేసుకొని దానికి నచ్చిన యువరాజుగా మీ యువరాజుగా చచ్చిపోయి మళ్ళీ పుట్టానంటే నమ్ముతారా మీరు? అలాంటి నా దీక్ష అలా ఉంటే ఇంకెందుకమ్మా నేను బతికి ప్రయోజనం, పిచ్చి మాటలు మాట్లాడకయ్యా అని యువరాజుకి భోజనం పెట్టబోతే తినలేదు. దాంతో కాసిన జ్యూస్ తాగిచ్చింది ప్రియంవద. ఇంట్లో వాళ్ళందరూ దిగులుగా కూర్చున్నారు. ఆ తర్వాత శ్వేత ఆలోచించడం మొదలుపెట్టింది. దీక్షనే ఎలాగైనా బయటకు వదలాలి అనుకుంది. అలా నెల రోజులు గడిచిపోయినాయి. ఆ నెల రోజుల్లో దీక్ష వాళ్ళ నాన్న మొహం చూడనందని వాళ్ళ అమ్మ వచ్చి సర్ది చెప్పబోతే ఆవిడ మాటలు వినలా, ప్రియంవద గణపతిరావు మాటలు వినలా, అరుంధతి సుధాకర్ రావు మాట వినలా. యువరాజ్ చెప్పి 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 అసలు ఒక్కసారి కూడా వాళ్ళు చెప్పేది చెవిలో పెట్టుకోననే తన మొండితనం, తన పెంకితనం, తన పంతమే తప్ప ఎవరు చెప్పింది విన్నంత మూర్ఖంగా తయారైపోయింది దీక్ష. దాంతో నువ్వు ఎన్నాళ్ళు ఉంటావో అలాగే ఉండు, నేను కూడా అలానే ఉంటాను అని యువరాజు సరిగ్గా తిండి కూడా తింటల్లా. బ్రతకాలి కాబట్టి ఏదో కాసిని జ్యూసో కొబ్బరి నీళ్ళో గ్లూకోజో తాగి అలాగే కూర్చుంటూ ఏ గంటో 2 గంటలో దీక్ష నిద్రపోయిందా లేదా అని 100 సార్లు చెక్ చేసుకునే అలా హాల్లో సోఫాలోనో లేదంటే అలా దీక్ష పడుకున్న తలుపుకు ఆనుకునో ఒక్కటే పడుకోవటం భయమమ్మా దానికి అని అలాగే కబుర్లు చెప్తూ 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 ఆ తలుపుకు ఆనుకుని అలాగే పడుకుండిపోవటమో చేస్తుంటే ఇంట్లో పెద్దోళ్ళకి తలకాయలు పగిలిపోవటం మొదలైంది. అనవసరంగా కిలుక్కొని కూతురు ముందు నా పరువు తీసుకున్నానా అని శంకర్రావుకి అక్కడ బుర్ర పనిచేయటం లేదు. ఇక పద్మావతికి బంగారం లాంటి అల్లుడు కూతురు దూరం అయిపోయారని ఆవిడికి మనశ్శాంతి లేదు. ఇంత దాంట్లో శ్వేత మాత్రం గంగం డ్యాన్స్ వేయటం మొదలుపెట్టింది మొగుడు దగ్గర. ఇంకెంతో టైం లేదులే మనం అనుకుంది జరగటానికి, దాన్ని బయటకు వదిలేస్తాను అంటే ఎలాగే అన్నాడు శంకర్. అనేసరికి శ్వేత యువరాజు దీక్షను పెట్టి తాళం వేసిన గది తాలూకా కీసు, ఆ ఇంట్లో ప్రతి గదికి ఉన్న కీసు 3 చొప్పున చేయించి ఉంచాడు గణపతిరావు. అయితే అలా తాళాల కోసం వెతుకుతూ ఉండగా అనుకోకుండా పనమ్మాయి చూసింది శ్వేతనే. ఆ రోజు కూడా దీక్షకి అబోషన్ అయినప్పుడు అందరూ అబోషన్ హడావిడిలో ఉన్నారు. కానీ తను జ్యూస్ ఇచ్చొద్దామని చెప్పి జ్యూస్ టేబుల్ మీద పెట్టి ట్రే మర్చిపోయానని లోపలికి వెళ్ళి వచ్చేలోపు శ్వేత వాడే పర్ఫ్యూమ్ వాసన గుప్పున కొట్టింది డైనింగ్ టేబుల్ దగ్గర. మళ్ళీ ఇవాళ శ్వేత ఇలా తాళాల కోసం వెతుకుతోంది. ఎందుకు ఆ విషయం అర్థం కాలేదు పనమ్మాయికే. దాంతోపాటు పనమ్మాయే ఆ రోజు అందరూ అబోషన్ అయిందనే హడావిడిలో ఉంటే శ్వేత మొహంలో ఏదో తెలియని ఆనందం, ఏదో సాధించాననేటటువంటి గర్వం, తుణికిసలాటం గమనించింది. ఏంటిదేదో తేడాగా ఉందే అనుకుంది పనమ్మాయి. ఆ తరువాత ఇంట్లో వాళ్ళు ఎప్పుడెప్పుడు నిద్రపోతారో శ్వేతకు బాగా తెలుసు. ఇక ప్రియంవద గణపతిరావు అలా ఆలోచిస్తూ కొడుకు గురించి కోడలు గురించి వాళ్ళు లేటుగా పడుకుంటారు. అరుంధతి ఇక యువరాజునే కాసేపు నువ్వు పడుకో నాన్న అంటే, లేదమ్మా ఆ పిచ్చిది పడుకుందో లేదో అని కిటికీలోంచి చూస్తే దీక్ష పడిపోయింది మంచం మీద. వెళ్ళి ముద్దు పెట్టుకొని దుప్పటి కప్పి ఇక దీక్ష కాళ్ళు పట్టుకొని దీక్షకి క్షమాపణ చెబితే ఉలిక్కి లేసిందే. యువరాజ్ కళ్ళల్లో నీళ్లు. దీక్ష కాళ్ళ మీద పడుతుంటే ఏంటిదంతా అని కాళ్ళు వెనక్కి తీసుకుందే. నీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నాను, నన్ను క్షమించరా, నేను చేసింది పెద్ద తప్పు, క్షమించరాని తప్పు. కానీ నేనేం చేసినా పెళ్ళికి ముందే, పెళ్ళై నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేనే తప్పు చేయలేదు అని ఆ తర్వాత నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు అంది దీక్ష. యువరాజ్ సరేనే వెనకైతే అని బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసి బయటకు వచ్చి పక్క
వంటగదిలోకి వెళ్ళే పెళ్లి ఫోటోలు, ఆల్బమ్స్, అంతకుముందు వాళ్ళు కలిసిన వీడియో క్లిప్స్, మాట్లాడుకున్న కాల్ రికార్డ్స్ వింటూ అలా కూర్చునే పాపం ఒక మనిషి ఎంతసేపు నిద్రపోకుండా ఉంటాడు. తిండి తినకుండా ఉన్న మీదట నీరసంతో కళ్ళు మూతలు పడిపోయినాయి యువరాజ్కే. అరుంధతి వెళ్ళి పడుకుంది. సుధాకర్ రావు పడుకుండిపోయాడు. గణపతిరావు పడుకున్నాడు. ప్రియంవద ఆలోచించి దేవుడి దగ్గర ఏడ్చి దేవుడి దగ్గర ఆవిడ దీపాలు పెట్టుకొని ఆ టైంలో కూడా వెళ్ళి ఆవిడ అడ్డం పడిపోయింది మంచం మీద. అందరూ పడుకున్నారు ఇదే అదనని ఒకసారి శ్వేత ఇల్లంతా తిరిగి చూసింది. పనమ్మాయికి ఎందుకో అనుమానం అనిపించే నిద్రపోలేదు. వంటగదిలో లేసే ఉంది. మూడో కంటికి తెలియకుండా మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ శ్వేత వెళ్ళి దీక్ష ఉన్న రూమ్ డోర్ తీసి ఆ డోర్ని కొంచెం ఓపెన్ చేసి వెనక్కి తోసి వచ్చి ఫ్లవర్ వాస్ చాటును దాక్కుంది. ఏంటి యాషాలు అనుకుంది పనమ్మాయి. అయితే దీక్ష తలుపు తీశారు. ఎవరా ఇక్కడ మనుషులు మెదులుతున్నట్టున్నారని బయటకు వచ్చి చూస్తే ఎవరూ లేరు. దాంతో వెళ్ళాలా వద్దా, తలుపు తీసే ఉందే, ఒకవేళ తనే తీసేశాడా, నేను ఉండటం ఇష్టం లేక నన్ను వెళ్ళిపోమ్మని ఇది ఇండైరెక్ట్ సిగ్నలా అని ఒక పేపర్ తీసుకొని ఉత్తరం రాసిందే. నేను మీ అందరినీ ప్రేమించాను, ముఖ్యంగా నిన్ను. నేను ప్రేమించినందుకు నువ్వు నాకు ద్రోహం చేశావు, అన్యాయం చేశావు, నాకు అబద్ధాలు చెప్పావు, నన్ను మోసం చేసావు, పిచ్చిదాన్ని చేసావు, నన్ను ప్రేమిస్తున్నట్టు నటించావు, నా ఇష్టాలన్నీ నీ ఇష్టాలని చెప్పావు, నీ ఇష్టాలన్నే నేను నావి నీవి ఒకటేననుకొని నమ్మాను. చివరికి నన్ను అందరూ కలిసి వెర్రి వెంగళమ్మని చేశారు అని రాసి నేను నిన్ను ప్రేమించాను కాబట్టి ఇంతకన్నా నిన్నేమీ అనలేను. మీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను. నా కోసం వెతకొద్దు. మీ బతుకులు మీరు బతకండి. నాన్న నిన్నెంత నమ్మానో తెలుసా? ఆ శ్రీరాముడి తర్వాత నువ్వే అనుకున్నాను నాన్న. నాకు అమ్మ కన్నా నువ్వంటేనే ఇష్టం కదో. అందుకేనా అమ్మ నీ జీవితంలో ఉంటే ఇంకొక ఆడది ఎందుకు నాన్న నీకు? ఎందుకు ప్రతి మగాడు తప్పులు చేస్తాడో? ఎందుకు నాన్న ఒక మగాడికి ఒక పెళ్ళాం చాలదా? చాలక చేస్తారా? ఆ రోజు నువ్వు చేసావు, నీ పెళ్ళాం నిన్ను క్షమించుకుందే. ఇప్పుడు నీ అల్లుడు చేశాడో, నీ అల్లుడిని నన్ను క్షమించమని చెప్తుంది నీ పెళ్ళాం. నీ పెళ్ళాం అంత పెద్ద హృదయం నాకు లేదులే నాన్న. కడసారి వీడ్కోలు అని రాసి అత్తమామలకి తల్లిదండ్రులని నమ్మానో, మిమ్మల్ని ఎంత ప్రేమించానో మీకు కూడా తెలుసు. మీరు కూడా నన్ను మోసం చేశారు కదో. ఇంకెప్పుడు ఈ దీక్ష మీ కళ్ళకు కనిపించదులే, వెళ్ళిపోతున్నాను అని రాసి మీ ఆరోగ్యాలు జాగ్రత్త అని రాసింది అంత దాంట్లో కింద. ఆ తర్వాత దీక్ష ఇంట్లో నుంచి కట్టుబట్టలతో వెళ్ళిపోయింది. చిన్న పర్సు చేత్తో పట్టుకొని ఆ పర్సులో ఫోన్ ఎటు యువరాజ్ పగలగొట్టేశాడు కాబట్టి తన ఏటీఎం కార్డులో అవి తీసుకొని వెళ్ళిపోయింది దీక్ష. పేడ విరగడైపోయిందని శ్వేత డ్యాన్సులు వేయటం మొదలుపెట్టింది అవుట్ హౌస్లో. ఇలా శ్వేత డ్యాన్సులు వేయటం కూడా చూసింది పనమ్మాయి. ఆ తర్వాత తెల్లారి యువరాజ్ వాళ్ళంతా నిద్ర లేచేపాటికి ఇంట్లో దీక్ష కనపడలేదని పిచ్చివాళ్ళలాగా వెతకటం మొదలుపెట్టారు. వీడేంటి తాగి పడిపోతాడనుకుంటే దానికోసం వెతుకుతున్నాడో అనేలోపు విషయం పద్మావతి శంకర్రావు తెలిసి అక్కడ పరిగెత్తుకొస్తే దీక్ష రాసిన ఉత్తరం చదివి కుళ్ళి ఏడ్చాడు శంకర్రావు. శంకర్రావు కూతురంటే పంచప్రాణాలు. దీక్ష తర్వాత ఇంకొకళ్ళు నాన్న అని పిలవకూడదని ఆయన పిల్లల్ని కూడా కనలేదు. అలాంటిది నేను తప్పు చేశానమ్మా, తప్పుడు వెదవనే అని ఆయన కూడా ఏడుస్తూ కూర్చున్నాడు. ఆ తర్వాత మనుషుల్ని పెట్టి ఒకవైపున పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చి ఎక్కడికక్కడికే మనుషుల్ని ఫుల్లుగా పంపించి దీక్షను వెతకటం మొదలుపెట్టారు. అలా దీక్ష వెళ్ళిన వారం రోజులకే దీక్ష ఒకచోట సిటీ అవుట్కట్స్లో అదే ఊళ్ళో ఉందని, ఇల్లు తీసుకుందని, అక్కడ ఉంటుందని తెలిసి ఒకళ్ళు ఫోన్ చేశారు. ఆ ఫోన్ విన్న అరుంధతి, ఉడే యువరాజు, బంగారు కొండ, ప్రియంవద, గణపతి, ఏమండి, అలాగే వదిన, అన్నయ్య, అమ్మాయి దొరికేసిందంట అనేసరికి అక్కడే ఉన్న శ్వేత, ఇదేంటి ఈ దరిద్రపదే, ఊడొదిలో దేశమొదిలో పోద్దంటే ముద్రష్టపదే ఇక్కడే ఉందా ఏంటిది కొంప తీసుకొనే అంటే ఎక్కడా అన్నారు. అనేసరికి ఫలానా చోటంట, ఇది జనారణ్యం మధ్యలో ఉందా అయితే అనుకునేసరికి ఇక్కడే ఉందంట
అమ్మాయి ఇంటికి తాళాలేసున్నాయంట, అమ్మాయి కోసమని అక్కడే ఉండమని చెప్పాను అని అరుంధతి తన ఫ్లోలో తను చెప్పుకుపోతుంటే యువరాజ్ అప్పటికే బయలుదేరిపోయాడు కారు తీసుకొని. పిల్లాడెళ్ళాడని వెనకాలే గణపతిరావు, సుధాకర్ రావు, మరొక వైపున పద్మావతి, శంకర్రావు, ఇంకోవైపున అరుంధతి, ప్రేమవత కూడా వెళ్ళిపోయారు. ఏంటే ఇదంతా అన్నాడు శంకర్. ముందు నువ్వు నాతో బయలుదేరు అని అవుట్ హౌస్లోకి వెళ్ళి తన కూతురు కని కొన్న నగలు, తన కొడుకు కోసమని వేసిన డబ్బుల తాలూకు బ్యాంక్ బుక్స్ తీసుకొని శ్వేత బ్యాంకుకి వెళ్ళి 50 లక్షలు డ్రా చేసేసి కూతురు నగలన్నీ కూడా అమ్మి పడేసి అక్కడి నుంచే నాకు తెలిసిన గూండాలు కొంతమంది ఉన్నారు, నీకెలా తెలిసే? తెలుసుకున్నాను అవసరం అవుతుందేమోనని అని వాళ్ళ దగ్గరికి నువ్వు ముందు మాస్క్ పెట్టుకో అని తన స్కార్ఫ్ కట్టుకొని ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళకు ₹1,00,00,000 ఇచ్చి అక్కడ దీక్ష ఫోటో ఇచ్చి దీన్ని రేప్ చేసేయండి, గ్యాంగ్ రేపు, ఆ తర్వాత దీన్ని ఏ ముక్క ఏదో కూడా తెలియనంత ముక్కలు ముక్కలుగా నరికేసి దాన్ని చంపేసేయండి, మీరు దాన్ని ఏం చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారనే విషయం బయటికి తెలియకూడదు, అర్థమవుతుంది కదా అని ₹1,00,00,000 ఇచ్చేసి వెనక్కి తిరిగి వచ్చింది. వాళ్ళు దీక్షను చంపేయటానికని చెప్పి బయలుదేరిపోయారు. దీక్ష ఒకచోట ఇల్లు తీసుకుని ఉంటూ బయటికి వెళ్ళింది, ఆకలేస్తుంది ఏమైనా తెచ్చుకుందామని. అక్కడికి వెళ్ళాక చాక్లెట్ బాక్స్ చూసి మొగుడికి తను చాలాసార్లు కొనివ్వటం గుర్తొచ్చి ఇష్టంగా తినటం గుర్తొచ్చి నిజంగానే ఇష్టంగా తిన్నాడా, నేను ఇచ్చానని ఇష్టం లేకపోయినా తిన్నాడా ఏమో అనుకొని ఒక నిట్టూర్పు విడిచి వెనక్కి వచ్చి ఫ్లాట్ తాళాలు తీసేసరికి లోపల ఎవరో మనుషులు అలికిడిలాగా అనిపించే భయం వేసింది మనసుకే. చేతిలో తను తీసుకున్న కొత్త ఫోను ఉంది, అప్పుడే సిమ్ యాక్టివేట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. అయితే ఒకవేళ యువరాజ్ ఏమైనా వెతుక్కుంటూ వచ్చాడా, వచ్చినా వస్తాడా గండుడని రాజ్ 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 అని పిలిచింది. పిలిస్తే ఎవ్వరూ లేరు. దాంతో దీక్షకి ముచ్చెమటలు పోసుకొచ్చాయి. ముచ్చెమటలు పోసుకొచ్చి ఇంట్లో ఒక తలుపు చాటున బూట్లు కనపడి దీక్ష చుట్టూ చూస్తుందని ఆ బూటు కాళ్ళు వెనక్కి తీసుకోవటం, బెడ్రూముల్లో ఎవరో మనుషులు కదిలినట్టు అనిపించడంతో ఒళ్ళంతా తడిసిపోయింది. దాంతో బాత్రూమ్కి వెళుతున్నట్టుగా ఏమీ ఎరగనట్టుగా కామన్ బాత్రూంలోకి వెళ్ళి ముందు డోర్లు వేసేసుకుంది. డోర్లు వేసేసుకున్న తర్వాత ఆ క్షణం ఎవరికి ఫోన్ చేసి ఎవరికి మెసేజ్ చేయాలో అర్థం కాక మొగుడే గుర్తొచ్చాడు. దాంతో వెంటనే యువరాజ్కి లొకేషన్ షేర్ చేసేసి ఫోన్ చేసి ఎవరో వచ్చారు, నాకు భయంగా ఉంది, ఎవరెవరో మాట్లాడటం లేదో ఏంటో, ఎవరెవరో తిరుగుతున్నారు అంటే నువ్వు ముందు భయపడకు, నేను వస్తున్నాను, నువ్వు కంగారు పడకు, నువ్వు ఎక్కడున్నావో బాత్రూంలో అక్కడే ఉండు అంటే బయట నుంచి వాళ్ళు తలుపులు బాధేయటం మొదలుపెట్టారు. దాంతో దీక్ష వాళ్ళు తలుపులు బాధేస్తున్నారు అన్న తర్వాత గట్టిగా తలుపుని తోసేసి నువ్వు ముందు బయటకు వచ్చే అన్నాడు. అనేసరికి గట్టిగా తలుపుని అదింపెట్టి తోసేసరికి వాళ్ళు కింద పడ్డారు. పరిగెత్తుకుంటూ ఆ తర్వాత మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని ఇక పరిగెత్తుకుంటూ రోడ్డును పడింది దీక్ష. చేతిలో ఫోను ఎక్కడో పడిపోయింది. వాళ్ళు దీక్ష చిక్కట్లేదని కంకర్రాళ్ళు తీసుకొని దీక్షకేస్తే బాగా తలకి, వీపుకి, వెనకాలంతా దెబ్బలు తగిలినాయి. ఆ దెబ్బలతో పరిగెత్తలేకపోతుంది. ఒకడు ఐరన్ రాడ్ తీసుకొని ఒకడు విసిరేసిన దెబ్బ కాలికి బాగా తగిలి నడవలేకపోతుంది. పరిగెత్తుకుంటూ రోడ్డుకు అడ్డం పడి పరిగెత్తుతూ ఉండగా యువరాజు వాళ్ళు ఒకళ్ళ వెనకమాల ఒకళ్ళు కారుల్లో రానే వచ్చి కార్లు ఆపారు. ఆపేసరికి యువరాజు కిందకి దిగేసరికి కళ్ళు తిరిగి యువరాజు మీద పడిపోయి స్పృహ తప్పిపోయింది దీక్ష. తల నిండా రక్తం. వెంటనే ముందు బ్యాక్ సీట్లో ఉన్న ప్రియంవద, అరుంధతే దీక్షని లోపలికి లాగి పడుకోబెట్టుకుంటే ఎవర్రా మీరు అని ఎక్కండ్రా ముందు అని చెప్పి ఇక అలాగే గణపతిరావు, సుధాకర్ రావు, యువరాజు, శంకర్రావు కలిసి వాళ్ళ వెంట పడ్డారు. కొద్ది దూరం వెళ్ళేసరికి వాళ్ళు దొరికేస్తే పోలీసుల్ని పిలిచి వాళ్ళని అప్పగించి దీక్షని హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేస్తే డాక్టరు కాలుకి బాగా దెబ్బ తగిలిందని, కాలు బెణికిందని కాలు కట్టి ఆ తర్వాత ఇక తలకు కూడా కట్టి చేతికి వాటికి దెబ్బలు తగిలినాయని ఆవిడ కట్లు కట్టిన తర్వాత దీక్ష బాగానే
ఉంది, వెళ్ళి చూడొచ్చు అని చెప్తే ఏంట్రా ఇదంతా అన్నాడు. లోపలికి వెళ్ళి యువరాజు, ఏం పిచ్చి పనులమ్మా ఇవన్నీ, జరిగిందేంటో తెలుసుకోకుండా చిన్నపిల్లలాగా ఏంటి మొండితనం నువ్వు అనేశారు అందరూ. అన్న తర్వాత యువరాజు, మీరందరూ బయటికి వెళ్ళండి, నేను తనకు తగ్గిన తర్వాత తీసుకొని వస్తాను ఇంటికే, కంగారేమీ లేదు, తనెక్కడికి వెళ్ళదు, వెళ్తే దీక్ష, వెళ్తే మహా అయితే నువ్వు ఇదే సిటీలో ఉంటే నిన్ను పట్టుకోవటానికి వారం పట్టింది, నువ్వు స్టేట్ మారావనుకో నెల పట్టుద్ది, దేశం మారావనుకో 3 నెలలు పట్టుద్ది, ప్రపంచం మొత్తం మారుకుంటూ వెళ్ళలేవు కదే, నువ్వెక్కడున్నా సరే ఏ మారుమూలున్నా నువ్వు యువరాజు పెళ్ళంగానే ఉండాలి, నువ్వు అలానే ఉంటావు కూడా, ఆ నమ్మకం నీ మీద నాకుంది, మీరు వెళ్ళండి అని వాళ్ళని పంపించేసి యువరాజు మోకాళ్ళ మీద కూర్చొని దీక్ష ఒళ్ళో తలపెట్టాడు. జరిగింది ఒక్కసారి విను. చిన్నప్పటి నుంచే నన్ను అత్తయ్య మామయ్య ఏ రోజైతే దత్తత తీసుకున్నారో ఆ రోజు నుంచి యువరాజును పుట్టానని చాలా గారాభంగా చిన్నప్పటి నుంచి అత్తయ్య నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా నిజంగా ఒక యువరాజులానే పెంచుకుంటూ వచ్చిందే. ఆ గారాభంతోనే నాలో మొండితనం, పెంకితనం, ఏది కావాలంటే అది సాధించుకునే తత్వం, ఎవరు మాటన్నా నేను పడను, ఎవరు తప్పు చేయకుండా నేను ఎవరినే గొడవలు పట్టడానికి నాకేమీ సరదా కాదు, నా ముందు తప్పులు జరిగితే చూస్తూ ఊరుకునే నేచర్ కాదు నాదే, ఎవడైనా తప్పులు చేస్తే వాళ్ళ అంతు తేల్చిందాకా నేను వదిలిపెట్టను, నేను చిన్నప్పటి నుంచే చాలా పవర్ఫుల్గా ఉండేవాడినే. ఆ తరువాత కాలచక్ర ప్రవాహంలో 7th క్లాస్కి వచ్చిన తర్వాత ఒకటి నా దగ్గరకు వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పి ముద్దు పెట్టింది, బాగుందనిపించింది ఆ క్షణం ఆ రిలేషను. ఆ తర్వాత అలా మొదలైన ఆ రిలేషను ముద్దులు హగ్గులు అలా 10th క్లాసు దాటిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు అనుకుంటాను, ఒక అమ్మాయి ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నలు లేరని చెప్పి నువ్వు ఒకసారి రావా యువరాజ్, నాకు ఒక్కదానికి ఉండాలంటే భయంగా ఉందని రమ్మనమందే. ఆ తర్వాత ఇలా ఫిజికల్గా కలిస్తే చాలా బాగుంటుంది అని చెప్పిందే. ఎవరైనా నన్ను రమ్మనమన్నారే తప్ప నేను ఎవరిని ఐ లవ్ యూ అని చెప్పి ప్రేమించి వాళ్ళని మోసం చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ బతుకుల్ని నేను ఎవరిని కాలరాయలేదు. వాళ్ళకై వాళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా నన్ను ఇష్టపడి నా కోసం నా దగ్గరికి వచ్చిన వాళ్ళే. అవును, నా డబ్బు చూసి వచ్చిన వాళ్ళే. నాకు తెలుసు వాళ్ళందరూ నా డబ్బు కోసం, నా అందం కోసం నన్ను చూసి ఎగబడుతూ వస్తున్నారని. అందుకే నేను ఎవరితో కూడా హార్ట్ అటాచ్మెంట్ అనేది నేను ఎవరితో పెట్టుకోలేదు. లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకున్నాను. వయసుతో పాటే నా లైఫ్లోకి స్మోకింగ్ వచ్చింది, డ్రింకింగ్ వచ్చింది, దాంతోపాటు బెట్టింగ్స్ వచ్చినాయి, రేసులు వచ్చినాయి, ఎంజాయ్మెంట్లు వచ్చినాయి. ఇది ఎంజాయ్ చేసి ఇది ఎంజాయ్ చేయలేదు అనకుండా లైఫ్లో అన్నిటినీ ఎంజాయ్ చేసేసాను. అన్ని దేశాలు తిరిగొచ్చాను. నేను ఏది చేస్తే అదే కరెక్ట్, నేను ఏది చేస్తే అదే తప్పు అనుకునే తత్వం మా అమ్మది. ఇక మా నాన్న విషయానికి వస్తే ఆయన కూడా తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు అని చెప్తూ ఉంటారు చాలా విషయాల్లో. సుధాకర్ రావు నాన్న అలాంటి విషయం ఎప్పుడూ చెప్పలా. నీకో విషయం తెలుసా, నాకు తాగుడు అలవాటు ఉందని గణపతిరావు డాడీ అప్పుడప్పుడు 2 పెగ్స్ తీసుకుంటారు, కానీ సుధాకర్ రావు నాన్నకు అలవాటు లేదు. అయినా నా కోసం ఎవరికీ తెలియకుండా బార్ కౌంటర్ కట్టించి ఎటూ తాగొద్దంటే వినవు కదరా అని కాస్ట్లీ మందు తెప్పించే 2-3 పెగ్గులు తాగంటే ఆయన ముందే ధైర్యంగా మందు పోసుకొని కూర్చొని తాగేవాడినే. లైఫ్ని ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను అన్నారే తప్ప నువ్వు చేసే తప్పని ఎవరూ చెప్పలేదు. ఇక నేను అమ్మాయిలతో తిరగటం నిజంగానే విచ్చలవిడిగానే తిరిగాను. ఆ తిరిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళకై వాళ్ళు నా కోసం వస్తేనే తిరిగాను. ఆ క్షణంతోనే వాళ్ళని నా మైండ్లో నుంచి క్లియర్ చేసేసుకున్నాను. వాళ్ళు కావాలనుకున్నవన్నీ వాళ్ళకి ఇప్పించాను. వాళ్ళు షాపింగ్లని, ఎంజాయ్మెంట్లని, సినిమాలని, షికార్లని, వాళ్ళతో షార్ట్ టైం రిలేషన్షిప్లే తప్ప ఎవరిని టు ద హార్ట్ నేను తీసుకోలేదు. ఐ లవ్ యూలు చెప్పలేదు. ఎవరి లైఫ్లోకి వెళ్ళలేదు. బ్రేకప్ ఫేజుల్లోకి వెళ్ళలేదు. పెళ్లి దాకా అసలు నేను ఆ థాటు ఊహించలేదు. ఎందుకంటే నేను అసలు పెళ్ళి అనేది చేసుకోకూడదు అనుకున్నాను కాబట్టే. ఆ తరువాత ఒక టైంలో నాకు అసలు ఇంట్లో ఏం జరుగుతుందే, ఇంట్లో అసలు నాకు ఒక చెల్లెలు అనేది ఉందే, నాకు అసలు అమ్మా నాన్న అనేవాళ్ళు ఉన్నారు అనేది పట్టించుకునే స్టేజు నేను ఇంటర్కి వచ్చేసరికి నేను వదిలేశాను. నా లైఫ్, నా ఎంజాయ్మెంట్లో, నా హడావిడే నాకు సరిపోయేది పొద్దున్న లేచిన దగ్గర నుంచే. ఆ తర్వాత నా లైఫ్ అలా ఎంజాయ్మెంట్లతో గడిచిపోతూ ఉండగా ఒకరోజు సడన్ బ్రేక్ వేసినట్టుగా ఇంట్లో నుంచే
శ్వేతకి ఇలా పెళ్లి కుదిరిందని, పెళ్లి కుదిరిన తర్వాత శ్వేత ఇలా పెళ్లి కొడుకుని వదిలేసే ఇలా లేచిపోయిందని ఆ విషయం తెలిసిందే. తెలిసి పిచ్చోళ్ళలాగా ఆ రోజు మా నాన్న వీధుల్లో పడి వెతకటం చూశాను. మా సుధాకర్ రావు నాన్న వెతకటం చూసా, గణపతిరావు డాడీ వెతకటం చూసా, అమ్మ వాళ్ళు ఏడవటం చూసా. ఆ తర్వాత కోపంతో గుండె మండిపోయిందే. తప్పేదో ఒప్పేదో నాకంటే తెలియదు, దానికి తెలుసు. నాకు తప్పొప్పులు నిజంగానే వాళ్ళు చెప్పలేదు, కానీ దానికి తప్పొప్పులు చెప్తూనే పెంచారు. లాడ్జిలో దొరికింది, నువ్వెవడవరా అని అడిగింది. కొట్టాను నిజమే. చాలామందిని కాలేజీల్లో వెకిలి వేషాలు వేసే ఇష్టమైన అమ్మాయిలు వస్తే వాళ్ళని మనం బెడ్రూముల దాకా తీసుకెళ్ళటం కూడా తప్పు కాదేమో నా విషయంలో. కానీ ఇష్టం లేని అమ్మాయిల్ని ర్యాగింగ్ చేయటం, వాళ్ళని లవ్ అండ్ టార్చర్ చేయటం, వాళ్ళని గేలి చేయటం, వాళ్ళని నువ్వు వస్తావా నైట్కి అని అడిగి మాటలతో హింసించటం నా దృష్టిలో తప్పే. దాంతోనే కాలేజీలో చాలామందిని కొట్టాను. నేను కొట్టడం తప్పని ఎప్పుడూ సుధాకర్ రావు నాన్న చెప్పలేదు. ఇక ఆ తర్వాత నేను అక్కడి నుంచి ఎప్పుడైతే కనుక శ్వేత వెళ్ళిపోయిన తర్వాత ఈ గొడవలన్నీ అయిన తర్వాత శ్వేతతో సంబంధాలు తెంచేసుకున్నారు గణపతిరావు డాడీ, సుధాకర్ రావు డాడీ. పోయిందెటు పోయింది, చేసేదేముందని నేను ప్లే బాయ్లానే ఉన్నాను. నా లైఫ్ని అలాగే ఎంజాయ్ చేయటం మొదలు పెడితే ఒక రోజున గణపతిరావు డాడీని ఊరంతా ప్రపంచమంతా కూతుర్ని పెంచడం చేత కాలేదు, అందుకే కూలోడితో లేచిపోయింది. కొడుకుని పెంచటం కూడా చేతనవుతుందో లేదో, రేపొద్దున వాడు ఏ కులంగా దాన్ని తీసుకొస్తాడో అనే నానా మాటలు అనే, ఏం పాపాలు చేస్తే ఇలాంటి పిల్లలు పుడతారోనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేపాటికే ఆయన ఒకవైపున పరువు పోయి తలెత్తుకోలేని స్థితిలో ఉంటే నేను తప్పతాగే అమ్మాయిలతో ఎంజాయ్ చేసి అర్ధరాత్రి ఇంటికి వచ్చాను. కోపంతో మండిపోయిన ఆయన నా బయలాజికల్ ఫాదర్, నా కన్న తండ్రే. దాంతో ఆ కోపం పట్టలేని ఆయన నన్ను నిజం చెప్పాలంటే ఎముకలు విరిగిపోయేలా కొట్టాడు. అరుంధతమ్మ అడ్డం వచ్చిందే, సుధాకర్ రావు డాడీ కూడా ఆ రోజు అడ్డం రాలేదు. ప్రియంవదమ్మ కూడా నన్ను కొట్టిందే. దాంతో నువ్వు మారతావా మారవా, ఏరా ఎందుకు ఇలా చేస్తున్నారో, మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంలా పెంచితే ఏం పనులు రాయివి, మీరు పుట్టిన వంశం ఎలాంటిది, మీరు పుట్టిన కులం ఎలాంటిది, గోత్రం ఎలాంటిదే, మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకొని పెంచుతావురా, ఆ అమ్మాయిలతో తిరగటం ఏంట్రా, ఆ పనులు చెయ్యటం ఏంట్రా, నీకంతగా ఆడద కావాలనుకుంటే పెళ్లి చేసుకోవచ్చు కదరా, ఏ అక్క నీకు బుద్ధుందా, గొడ్రాలివి కదా అని పిల్లాన్ని పెంచమని ఇస్తే ఇలాగేనట్టే పెంచేదే, నువ్వు ఇదే విధానంలో పెంచుతావా పిల్లల్నే. ఒకప్పుడు నేను కాలేజ్ డేస్లో అమ్మాయిలతో సరదాగా మాట్లాడితే తప్పని మొట్టికాయలేసేదానివి, వాడి దగ్గరికి వచ్చేపాటికే అమ్మాయిలతో వాడు తిరుగుతున్నాడని తెలిసి ఊరుకుంటే మాయరోగాలు వచ్చి పోతాడే రేపొద్దున వాడు. అది తెలుస్తుందా, వాడి వయసుకు వాడు 2 ఫుల్లులు దాగి స్టేబుల్గా నుంచుంటున్నాడు, వాడు పెట్టెల మీద పెట్టెలు సిగరెట్లు తాగుతున్నాడు, ఎందుకైనా పనికొస్తాడా వాడసలు, ఇదేనా నువ్వు వాడిని పెంచే పెంపకం అనేపాటికే అరుంధతమ్మ మాట్లాడలేదు. నన్ను కొట్టిన దెబ్బలకే ఫస్ట్ ఎయిడ్ చేయించి హాస్పిటల్కి తీసుకెళ్ళి నయమై నార్మల్ అవటానికి 3 నెలలు పట్టిందే. ఎప్పుడూ లేనిదే గణపతిరావు డాడీ నా కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు. అదేటో మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయింది, ఉన్న ఒక్కగానొక్క వంశాంకురానివే, నీ మీదే ఆశలు పెట్టుకొని బతుకుతున్నామయ్యా, ఫ్యాక్టరీకి రా, నువ్వు బాధ్యతల్ని టేక్ ఓవర్ చేయమనే. నిన్ను కన్న రోజును కూడా ఏ రోజు నేను ఆనందపడలేదయ్యా, నువ్వు ప్రయోజకుడు అయితే సంతోషపడతానని ప్రియంవదమ్మ ఏడ్చేసిందే. ఆ తర్వాత అరుంధతమ్మ, మీ నాన్న ఎప్పుడూ ఇలా బాధపడలేదురా, నన్ను అన్నాడని నేనేం బాధపడట్లేదు, కాకపోతే ఒకటి నిజంరా నాన్న, నువ్వు అలా చేస్తే నీ ఆరోగ్యం నిజంగానే పాడైపోయి నీకేమన్నా అయితే అని ఆవిడ అమాయకత్వంతోనే చెప్పినా అందులో నిజముందనిపించిందే. వీళ్ళందరూ చెప్పింది ఒక వంతు అయితే సుధాకర్ రావు నాన్న వచ్చారో, ఏంటి నాన్న ఇదంతా అని నేనంటే ఆయన నన్ను పట్టుకొని పావురమని ఏడ్చేశారు. చూడు నాన్న, ఒక వయసులో సరదాగా ఉండటం తప్పులేదు, కానీ ఆ సరదా రాను రాను నీ జీవితంలో వ్యసనాలు అయిపోతున్నాయి, హద్దులు మీరిపోతున్నాయి, నువ్వు డ్రగ్స్కి అలవాటు అవుతున్నావు, నీకు తెలియకుండానే మాదక ద్రవ్యాలకి నీ వయసు పిల్లలు అలవాటు అవ్వకూడదు. నిజం చెప్పు, మీ నాన్న నిన్ను కొట్టడంలో తప్పుందా, మీ చెల్లెలు ఇప్పటికే పరుగు తీసి మీ అమ్మ నాన్న పరుగుని వీధికెక్కిచ్చే కులంగాని వాడితో అలా లేచిపోయి వెళ్ళిపోయిందే, దాన్నే దిగమింగుకొని బ్రతుకుతుంది, ఎవరి కోసం, నీ కోసం కాదా, చిన్నప్పటి నుంచి నీ కోసం కాదట్రా, మేం పిల్లలు లేరనే విషయం కూడా మర్చిపోయి నీలోనే సర్వస్వాన్ని చూసుకుంటూ బ్రతుకుతుంది. ఎందుకేనా నాన్న, నువ్వు యువరాజులా ఉండాలి తప్ప నీ వ్యసనాలు నిన్ను
నిన్ను ఒకళ్ళ దగ్గర చేయి చాపి కూలోడుగా దిగజార్చేస్తాయి నాన్న. వ్యసనాలున్న వాడికి ఎవరూ విలువివ్వరో. ఎన్నిసార్లు చెప్పుకుంటాను నీకు అమ్మాయిలతో తిరగొద్దురా అని. ఇప్పుడు అదే చెప్తున్నాను. నీకు ఒకవేళ ఆడదే కావాలనుకుంటే దానికి మార్గం నువ్వు ఇలా రోజుకొక అమ్మాయితో గంటకొక అమ్మాయితో తిరగటం కాదు. ఇవన్నీ మానేసే. అసలు నీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ లిస్టు ఎన్ని వేలురా? ఆ ఫోన్ అవతల పడే ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు మొత్తం తీసే. కొత్తవి ఓపెన్ చేసుకో. నువ్వు ఫ్యాక్టరీకి రా, పనులు నేర్చుకో, బాధ్యతలు నేర్చుకో. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ మానే నాన్న. నీకోసం ఒక అమ్మాయి పుట్టుంటుంది. ఆ అమ్మాయిని నువ్వు ఖచ్చితంగా ప్రేమిస్తావు. ఆ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోరా. పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో నూరేళ్ళు చల్లగా ఉండయ్యా. నిన్ను ఇలా చూడటానికైనా మీ అమ్మా నాన్నల దగ్గర నుంచి నేను తీసుకుందే. నిన్ను ఎలా చూడటానికైనా నిన్ను ఎంపైర్ కింగ్ని చెయ్యాలని చెప్పాను. ఇలాగే ఉంటే నువ్వు ఆ ఎంపైర్ కింగ్ బాబోవరా. ఆ ఎంపైర్ ముందు అడుక్కు తింటావు. ఇదేనా నిన్ను మేము చూడాలనుకున్న పరిస్థితి? ఎందుకు నాన్న ఇలా అయిపోయావని ఆయన ఏడ్చాడు. ఆయన కళ్ళల్లో నీళ్ళు. నాకు అప్పటి వరకు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పని వాళ్ళు కూడా నేను చేసేది తప్పని, చేస్తోంది తప్పని, దానివల్ల రోగాలు వస్తాయని, ఆరోగ్యాలు పాడైపోతాయని, అలాంటి చెడు వ్యసనాలు చేయకూడదని వాళ్ళు చెప్పిన క్షణం నుంచే నేను నిజం చెప్పాలంటే పూర్తిగా మారానని చెప్పను కానీ ఒక 10% మాత్రం మారాను. ఆ తర్వాత ఫ్యాక్టరీకి వెళ్ళాను. ఫ్యాక్టరీలో పని నేర్చుకున్నాను. బాధ్యతలు టేక్ ఓవర్ చేశాను. ఎండీని అయ్యాను. ఆ తర్వాత నేను ఏ పుట్టినరోజుకి వాళ్ళు ఎంతో గ్రాండ్గా ఆర్ఫన్లో ఉన్న అందరికీ అన్నదానాలవి నేను పుట్టిన దగ్గర నుంచి చేస్తున్నా. ఎప్పుడూ రాను నేను. ఆ రోజు వచ్చాను. ఆ తర్వాత నిన్ను చూశాను. ఎంత నచ్చావంటే నిజం చెప్పాలంటే అప్పటి వరకు నేను ఎంతమంది అమ్మాయిలతో తిరిగానో వాళ్ళందరూ నా ఊహలో కూడా లేరు. అందరూ బ్లర్ అయిపోయారు నా ఊహలో. నువ్వు మాత్రమే నా కోసం పుట్టావా, నువ్వే నా ప్రాణమా, నువ్వే నా సర్వస్వమా అని నా గుండె నాకే కొత్తగా దాని ధ్వనిని వినిపించటం మొదలుపెట్టింది. నీ మీద అనుమానంతో కాదే పిచ్చిదానా, నీ మీద ప్రేమతో నువ్వేంటనేది తెలుసుకోవాలని 3 నెలలు పిచ్చోళ్ళ తిరిగాను మీ ఇంటి చుట్టూ. నువ్వెప్పుడు ఇంట్లోంచి బయటకు వస్తావో, ఎక్కడికి వెళ్తావో అక్కడికే నీ వెనకాలే నీడలా తిరిగా. నీకేమిష్టమో తెలుసుకున్నా. నీ ఫోన్ నెంబరు, మీ ఇంటి అడ్రస్సు అన్నీ నాకు తెలుసు. ఆ తర్వాత 3 నెలల కాలానికి నువ్వు ప్రేమ అంటే ప్రేమలు నమ్మే అమ్మాయివి కాదు. ఒకరోజు నువ్వు నీ స్నేహితురాలతో మాట్లాడుతుంటే విన్నాను నేను. ఈ ప్రేమ పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ మన బాడీకి సెట్ అవ్వవు. మనకంటూ ఒకడిని భగవంతుడు రాసుంచే ఉంటాడు. రెక్కలు కట్టుకొని టైం వచ్చినప్పుడు వాడే వస్తాడులే అన్నమాట. దాంతో నువ్వు అరేంజ్డ్ మ్యారేజ్ అయితేనే వింటావనిపించిందే. దాంతోనే అమ్మా నాన్నల్ని తీసుకొచ్చి అప్రోచ్ అయ్యాను. ఆ తర్వాత మనం పెళ్లి చేసుకున్నాం. ఏ క్షణమైతే నేను నీతో మాట్లాడానో ఆ క్షణం నుంచే నేను నీకు నచ్చిన యువరాజుగా మారిపోయాను. నీ ఇష్టాలే నా ఇష్టాలు చేసుకున్నాను. నీ కళ్ళతో ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టాను. నిన్ను ప్రేమిస్తున్న క్షణం నుంచి అదేంటో నాలో ఉన్న పాత యువరాజు చచ్చిపోయే నీలో ఉన్నటువంటి మంచి గుణాలే నాకు 6 నెలలు సావాసం చేస్తే వాడు వీడవుతాడు అన్నట్టుగా నువ్వే నేనుగా మారిపోయాను. ఎవరు చెప్పారా నువ్వు తినేవి నాకు నచ్చవని? ఎవరు చెప్పారు నువ్వు సెలెక్ట్ చేసిన డ్రెస్సులు నాకు నచ్చవని? ఎవరు చెప్పారు నువ్వే నాకు నచ్చిన తర్వాత, నువ్వే నా దాని అయిన తర్వాత ఇలాంటివన్నీ నాకు పెద్ద విశేషాలు అనిపించలేదే. జీవితంలో నేను చేసిన తప్పు నేను నీ ముందు ఒప్పుకోకపోయి ఉండొచ్చు. మా ఇంట్లో వాళ్ళందరూ నీ దగ్గర దాచిపెట్టి ఉండొచ్చు. కానీ నీకోటి తెలుసా దీక్ష, మీలాంటి వాళ్ళు ఆ తప్పుని తెలుసుకొని మహా అయితే అడిగి ఆ తర్వాత క్షమించి రిలాక్స్ అయిపోతారు. కానీ తప్పు చేసిన వాడు మాత్రం రోజుకొక్కసారైనా ఆ రిగ్రెట్తో బాధపడుతూనే ఉంటాడు తెలుసా. నేను తెలిసి చేసిన తప్పులు కాదదే. ఎవరి జీవితాలు నేను నాశనం చేయలేదో. మన పెళ్ళైన తర్వాత నేను సిగరెట్ ముట్టుకోలా, మందు ముట్టుకోలా, నేనే బెట్టింగులకి వెళ్ళలా, ఏ ఆడదాన్ని తాకలా. నా ఫోను నువ్వు కూడా వాడతావు కదే. నీకు తెలియకుండా నేను ఎవరితో మాట్లాడతానో పొద్దస్తమానం నువ్వు నాతోనే ఉంటావు కదరా. మన బిడ్డని నేనే చంపుకునేంత కిరాతకున్నా చెప్పు. నిన్న అమ్మతనానికి దూరం చేసేంత నీచులు ఎవరున్నారా మన ఇంట్లో అనేసరికి దీక్ష నిజంగా
నిజంగానే వాళ్ళమ్మన్నట్టు వన్ సైడెడ్గా ఆలోచించటం కాదు, రెండో వైపు కూడా ఆలోచించాలి. భర్తని అరుంధతి ఎంత గారాబం చేసుద్దో, సుధాకర్ రావు ఎంత గారాబం చేస్తాడో దీక్షకు తెలుసు. అది తెలిసే చిన్నప్పటి నుంచి సరిగ్గా పెంచకపోవటం వల్ల మొగుడు తప్పు చేశాడు, తప్పొప్పులు ఏంటనేది చెప్పకపోవటం వల్ల ఆ తప్పు తెలుసుకున్న తరువాత ఆయన నిజంగానే మారాడు. ఆ తప్పు మళ్ళెప్పుడూ చేయలేదు. మారిన మనిషిని పట్టుకొని నువ్వు నన్ను మోసం చేశావు, ద్రోహం చేశావు అంటం వల్ల ఉపయోగం ఏముంది? వాళ్ళ మనసుని తూట్లు పొడవటం తప్ప. దాంతో యువరాజుని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది దీక్ష. పిచ్చిదాన, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళదామనే? నాకు తెలీదా నువ్వు నన్ను వదిలిపెట్టి బ్రతకలేవని? నీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసురా. ఈ ప్రేమ కోసమే పిచ్చోడిని అయిపోతానే నేను. ఈ ప్రేమ కోసమే నేను ఏం చేయటానికైనా రెడీ. నన్ను క్షమించరా బంగారం. ఐఎమ్ రియల్లీ సారీ. నిజంగా తప్పొప్పులకి తేడా తెలియకే తప్పులు చేశాను. అది తప్పు అని నేను తెలుసుకున్నాను. నేను విఘ్నత లేనే మృగాన్ని కాదో, పశువుని కాదు. నన్ను నేను సమర్థించుకోవాలి అనుకోవటం లేదో. నేను నిజంగానే ఏ క్షణం నిన్ను చూశానో ఆ క్షణమే దేవతలా నా జీవితంలోకి నువ్వు వచ్చావని అనుకుని నా పాత జీవితాన్నంతా తుడిచేసి నేను నీతో నీ యువరాజుగానే ఉన్నానురా అని చెప్తే దీక్ష యువరాజును పట్టుకొని బావురుమని ఏడిస్తే దగ్గరికి తీసుకున్నాడు. పిచ్చిదానా, ఐ లవ్ యూ రా అంటే ఐ లవ్ యూ టూ. నీకు తెలీదా నువ్వంటే నాకెంత ఇష్టమో, ఎందుకు దాచావు నా దగ్గర అనేసి ఏడ్చేసిందే. ఏడ్చేసిన తర్వాత దగ్గరికి తీసుకుని దీక్షని ముద్దు పెట్టుకొని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. అవును, ఆ రోజు అమ్మ చెప్తేనే తెలిసిందా నీకు ఆ విషయాలన్నిటి గురించే అంటే అందే. మరి ఆ వీడియోలు అవన్నీ ఎలా వచ్చినాయి అమ్మా నీ దగ్గరికి? ఎవరిచ్చారా? అమ్మ దగ్గర అవన్నీ లేవే అన్నాడు యువరాజు. అనేసరికి ఇప్పుడు అవన్నీ ఎందుకు అంటే, నేను చచ్చినంత ఒట్టు, నేనంటే నీకు ఇష్టం కదే, ప్రాణం కదా, నిజం చెప్పు, నేనెవ్వరినీ ఏమీ అన్ను. నిజంగా అనవుగా అంది. నిజంగా అన్నావు. నిజంగా కొట్టకూడదు, తిట్టకూడదు? లేదుగా, కొట్టను తిట్టను, చెప్పమ్మా అన్నాడు. అనేసరికి దీక్ష ఇలా శ్వేత వచ్చిందని, శ్వేత మొత్తం చెప్పిందని, శ్వేత మొత్తం ఇచ్చిందని అన్నీ చెప్పుకొచ్చి శ్వేత అరుంధతి దగ్గరికి వెళ్ళిందని, అరుంధతితో ఇలా మాట్లాడిచ్చిందని మొత్తం చెప్పుకొచ్చేసిందే. అవును, ఆ రోజు నువ్వు గదిలో ఉన్నప్పుడు తలుపు ఎవరు తెరిచారు? నేనుంటం ఇష్టం లేక నువ్వే తెరిచావు అనుకున్నా. తలుపులు ఓపెన్ అయిపోయినాయి, మనుషులు కనిపించలేదు అంది దీక్ష. తర్వాత దీక్షని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకెళ్ళి గదిలో పడుకోబెట్టి ముద్దు పెట్టి డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్ కొంచెం మత్తుగా ఉంటుందని తెలిసి ఆ ట్యాబ్లెట్ వేసి ఇక అలా పడుకోబెట్టి పనమ్మాయిని పడుకునే ముందు కాస్త జ్యూస్ తాగి పడుకుంటుందని తెమ్మంటే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. బాబు, మీకు విషయం చెప్పాలి, నాది అనుమానమో నిజమో నాకు అసలు తేలట్లేదు, మీరు చెప్పండి బాబు నాకు కొద్దిగా. అమ్మాయి గారికి అబార్షన్ అయిన రోజున ఇలా వాసన వచ్చింది బాబు, చెల్లెలు గారి పెర్ఫ్యూము. అక్కడ అమ్మాయి గారు మొన్న ఎందుకో తాళాలు వెతికారు, గత్తాళాలు తీశారు, దీక్షమ్మ గారు వెళ్ళిపోయారు, అవుట్ హౌస్లో శ్వేతమ్మ గారు డ్యాన్స్ చేశారు, నాకేం అర్థం కాలేదయ్యా అని పనమ్మాయి అనేసి వెళ్ళిపోయిందే. ఒకదానికొకటి లింక్ చేసి ఆలోచించడం మొదలుపెట్టాడు యువరాజు. ఈలోపు పోలీసులు ఫోన్ చేసి గణపతిరావుకి సుధాకర్ రావుకి ఒక పోనీ టైల్ వేసుకున్న అమ్మాయి, ఒక సన్నగా ఉన్న ఒకడు, మాస్క్ పెట్టుకున్న వాడు, స్కార్ఫ్ కట్టుకున్న అది వచ్చారనే, డబ్బులు ఇచ్చారనే, మాకేమన్నా ఆ అమ్మాయి తెలుసా అండి, మాకేమైనా శత్రువా, గ్యాంగ్ రేప్ చేయమందనే, ఆ అమ్మాయిని ముక్కలు ముక్కలుగా నరకమందనే, ఆ అమ్మాయిని చంపే శవం కూడా దొరకకుండా మాయం చేసి తగలబెట్టేసేయమనమందనే, మాకేమీ తెలియదు బాబు అని వాళ్ళు చెప్పారని పోలీసులు చెప్పేసరికి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయమనమని జైలుకు పంపమని చెప్పి గణపతిరావు ఈ విషయం యువరాజుకి చెప్పాడు. అయితే దీక్ష నిద్రపోయిన తర్వాత తలుపు దగ్గరికేసి కిందకు వచ్చాడు యువరాజు. వచ్చిన తర్వాత పనమ్మాయిని దగ్గరికి పిలిచి జరిగింది పనమ్మాయితో చెప్పించాడు. వీళ్ళ నలుగురికి విషయం అర్థం కాలేదు. తన్నెళ్ళమని చెప్పి ప్రియంవద, గణపతిరావు, అరుంధతి, సుధాకర్ రావును కూర్చోబెట్టి జరిగిన విషయం ఇదంట, చెప్పింది ఇదంట, విషయం ఇదంట అనేసరికి శ్వేతనే శంకర్నే అవుట్ హౌస్లోంచి పిలుచుకురమ్మనమన్నారు.
ఇద్దరు నింపాదిగా వచ్చారు. పాపిష్టిదాన, ఎందుకు చేశావే ఇలాంటి పనులు? అన్నయ్య కాపురం కోల్దోస్తే నీకేమొస్తుంది అని ప్రియంవద అరుంధతి కలిసి 4 పీకులు పీకారు శ్వేతని. ఆ రోజు నువ్వే వచ్చి నన్ను అడిగావు. నేను ఆ విషయం చెప్పబోతే ఈయన నన్ను కొట్టి ఆ విషయమే నోరెత్తనివ్వలేదు మీ మామయ్య. నువ్వు అసలు ఏం చేద్దామని కొంపలోకి వచ్చావే దరిద్రపు దానా? అలాంటి మాటలు చెప్పటం ఏంటి? గదిలో పెట్టిన పిల్లని తలుపు తీసావు. తలుపు తీసిన పిల్ల పొయ్యి ఏమన్నా చేసుకుని ఉంటే, అసలు ఆ పిల్ల ఏదన్నా అయిపోయి ఉంటే, అవును ఆ రోజు నాకు అర్థం కాని విషయము, ఆ పిల్ల కడుపుపోయిందన్నప్పుడు కూడా అంత నింపాదిగా వచ్చావేంటే? అసలు నీకు ఇంటితో ఏమీ సంబంధం లేనట్టు ఉంటావేంటి నువ్వు అనేసరికి, మోస్తావా ఇంకా? అంటం అయిపోయిందిగా, ఇక ఆపు. ఏం చేయమంటావు? ఇప్పుడు ఆవిడ గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా ఏంటి? వెళ్తే ఎక్కడో చోట ఆవిడే ఉంటుంది కదా అని చెప్పి పంపించాం, తప్పేంటి అన్న తరువాత ఆలోపే యువరాజు ఆల్రెడీ ఒక పొడవాటి ఐరన్ రాడ్ తీసుకొని అక్కడికి వచ్చాడు. శ్వేత మీద శంకర్ని, శంకర్ మీద శ్వేతని పడేసే పాత యువరాజు ఎలా ఉంటాడో ఒక్కసారి అలా మారితే ఏమవుతుందో మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో వాళ్ళ కళ్ళకు కనపడిపోయింది. దీక్ష మత్తులో ఉన్నదల్లా ఒక్కసారిగా వీళ్ళు కెవ్వన్న ఫస్ట్ క్యాక్కే లేచి పనమ్మాయి చెప్తున్నా వినకుండా బయటకు వచ్చి పైన నుంచి నుంచొని మొగుడిని చూసే ఒక్క క్షణం పాటు హతాశురాలైపోయింది. అల్లుడు గురించే విషయం ఏంటో చూద్దాం, కూతురు విషయం అని కనుక్కుందామని వచ్చిన పద్మావతి, శంకర్రావు అలా నిలబడిపోయారు. అసలు ఒక మనిషి ఇంకొక మనిషిని అలా కొడతాడా అన్నంత విచక్షణ మర్చిపోయి యువరాజు శ్వేత మీద శంకర్ని, శంకర్ మీద శ్వేతని పడేసి, ఏం జరిగిందో చెప్పకపోతే ఇప్పుడు మీ శవాలు కూడా వెళ్ళవిక్కడి నుంచి బయటకని కరెక్ట్గా ఐరన్ రాడ్ తీసుకొని తల మీద పెట్టి నుంచున్నాడు. అన్నయ్య రక్తం వస్తుందిరా, చచ్చిపోతాం అన్నయ్య ఇద్దరం అంటే, అవునా మరి నిజాలన్నీ ఏంటో నాకు తెలియాలి, ఇప్పుడు తెలిస్తే వదిలేస్తాను నిన్ను అన్నాడు యువరాజు. ఆ మాటకే, చెప్తాగా నీకు దండం పెడతా, ఇంకా కొట్టొద్దు అంది శ్వేత. చెప్పే వినేయాలి మేము, చెప్పే అన్నాడు యువరాజు. అన్న తర్వాత, ఇది అడిగే తరీకా. అమ్మ అమ్మ అంట అడిగితే ఎవరు చెప్పరమ్మా, వెళ్ళి పని చూసుకోమంటారు అన్నాడు యువరాజు. అనేసరికి ఇక శ్వేత చెప్పటం మొదలుపెట్టింది. చిన్నప్పటి నుంచే నాకు అమ్మా నాన్నలంటే అసహ్యం, అత్తామావలంటే అసహ్యం. వీళ్ళ డ్రెస్సింగు, వీళ్ళు వేసుకునే నగలు, వీళ్ళు పెట్టే క్రమశిక్షణలు, వీళ్ళు పెట్టే ఆర్డర్లు, వీళ్ళు మనుషుల్ని హద్దుల్లో ఉండాలి అంటాం, నాకు అవన్నీ నచ్చవు. నువ్వంటేనే చిరాకు నాకు, నువ్వంటేనే అసహ్యం నాకు. అసలు నువ్వెందుకు పుట్టావా నాకు ముందనే, ప్రతిరోజు నువ్వెప్పుడు పోతావా అనే ఎదురు చూశాను. ఆ తర్వాత నేను టీనేజ్కి వచ్చాను. అప్పటి నుంచే నా మనసు పులకించిపోవటం మొదలైందే. నా మనసులో ప్రేమలు మొదలైనే, మగాడి మీద కోరికలు మొదలైనే. నన్ను వీళ్ళు కాళ్ళు చేతులు కట్టిపడేసినట్టు ఇంట్లో పెట్టే, స్కూల్లో కాలేజీలో అన్నిట్లో నాకు హద్దులు గీసేశారు. నువ్వు మాత్రం అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటే కడుపు మండిపోయేదే. ఆ వీడియోలన్నీ తీసుకొని నేనెప్పుడు నీలా సుఖపడతానా అనే చూసుకునే నీ మీద కచ్చితో రగిలిపోతూ ఉండేదాన్నే. ఆ తర్వాత అనుకోకుండా వీడు తగిలాడో, వీడు తగిలితే నా కోరికలు తీర్చుకోవటానికి వీడిని ఒక అస్త్రం చేసి వాడుకున్నాను. ఆ తరువాత నేనే వీడిని ప్రేమ ముగ్గులో దించాను. నేనే వీడిని పెళ్లి చేసుకునేలా ఇంట్లోంచి పారిపోయి వీడిని ప్రోత్సహించాను. పెళ్ళయ్యాక నేనే వీడితో కలిశాను, వీడింటికి నేనే వెళ్ళాను, నేనే పిల్లల్ని కన్నాను. చెప్పు కింద తేల్లా పడుంటాడు అనుకున్నాను. అయితే వీడికి డబ్బు మీద ఆశ కలిగింది, తప్పేంటి? అయినా అసలు నువ్వు ఏం చేసినా కరెక్టే వీళ్ళకి, నేనేం చేసినా తప్పే వీళ్ళకి. దాంతోనే నీ మీద పగ సాధించాలనుకున్నాను, కక్ష సాధించాలనుకున్నాను. పెళ్ళైన తర్వాత నాకు ముష్టి 2 కోట్లు ఇచ్చాడు వచ్చి మామయ్య. ఆ 2 కోట్లతో వీళ్ళ అక్కలకి చెల్లెళ్ళకి పెళ్లి చేయటానికి సరిపోయిందే. మేమెలా బతకాలి? ఆస్తిలో నాకు 100 కోట్ల వాటా రావాలనుకున్నాను. దాంతో నా మొగుడిని ఎంపైర్ కింగ్ని చెయ్యాలి, నిన్ను నా మొగుడి కింద పనోడుగా పెట్టాలి అనుకున్నాను. వచ్చాను, నటించాను, ఇంట్లో పాగా వేశాను, నీ పెళ్ళాం కడుపుని కరిగించాన్రా. నీ పెళ్ళానికి మళ్ళీ పిల్లలు పుట్టొచ్చు, పుట్టకపోవచ్చు. పుట్టినా నీ పెళ్ళాం గర్భం మహా ఒకళ్ళకి మించి కనలేదురా అన్న. నీకు నేను వేయాల్సిన శిక్షని చిన్నప్పటి నుంచి వేయలేకపోయినా తర్వాత బాగానే వేశాను. ఇది నీ జీవితంలోంచి వెళ్ళిపోద్ది అనుకున్నాను. నిజాలన్నీ
ఇంకాస్త మసాలా యాడ్ చేసి మరీ చెప్పాను. ఫోటోలు వీడియోలు నా దగ్గర ఉన్న ప్రూఫ్లన్నీ చూపించాను. నీ అమ్మ చేత మొత్తం దాంతోనే నువ్వు గొడ్రాలివి అని 10 సార్లు అనేసరికి అదే దిగులుతో మొత్తం చెప్పుకొచ్చింది నీ ప్లేబాయ్ యాక్టివిటీస్ అన్నీ కూడా. నీ పెళ్ళం వాటినే విని అది వెళ్ళిపోతే పిడ విరగడైపోద్దిలే అనుకుంటే దాన్ని ఆపావు నువ్వు. అది వెళ్ళిపోతే నువ్వు పిచ్చోడు అయిపోతావు, నువ్వు తాగుతావు. ఆ తర్వాత వీళ్ళ నలుగురిని పైలోకానికి పంపొచ్చు, ఆ తర్వాత నిన్ను పైలోకానికి పంపొచ్చు, ఆస్తంతా నా పరమవుద్దే, నేను నా పిల్లలు వీడు అనుభవించవచ్చు, వీడి వాళ్ళకి ఎంతో కొంత ముష్టి పడేయచ్చు అనుకున్నాను. అయితే నా కళ్ళలు చేసేసావు నువ్వు. తర్వాత మళ్ళీ ఇప్పుడు దాన్ని తీసుకొని వచ్చావు నువ్వు. ఇది జరిగిన విషయం అని చెప్పుకొచ్చింది శ్వేత. దాంతో యువరాజ్కి కోపం కట్టలు తెంచుకొని అసలు ఎలా కొడుతున్నాడో కూడా మర్చిపోయి కొడుతూనే ఉన్నాడు వాళ్ళనే. దాంతో వాళ్ళు పోతే ఏ కేసులో అవుద్దండి, పట్టుకొని ఆపండి అన్నాడు శంకర్రావు. మేము ఆపవండి, ఎందుకంటే పోతే మహా అయితే పోలీసులకు ఒక 5-6 కోట్లు పడేస్తాం అన్నారు గణపతిరావు సుధాకర్రావు. అనేసరికి దీక్ష గబా మెట్లు దిగొచ్చి యువరాజుని గట్టిగా కౌగిలించుకొని, మన పెళ్ళైన తర్వాత నేను నిన్ను ఎప్పుడూ ఏమీ అడగలేదు, ఇక మీదట కూడా ఏమీ అడగను, వదిలేసే చచ్చిపోద్ది అందే. అన్న తర్వాత నా కడుపులో బిడ్డను చంపింది నువ్వా? అవునే నేనే. అడుక్కు తినేదానివి, కేరా ప్లాట్ఫామ్ దానివి, ఫుట్పాత్ దానివి, నువ్వెంత, నీ బతుకెంత? వీడిని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి రాగానే వేసిన నగలు వేయకుండా, కట్టిన చీరలు కట్టకుండా, సెంట్రలైజ్ చేసి ఇంట్లో నీ బెడ్రూమ్ ఏంటి, ఆఫీసులో నీ ఆఫీస్ ఛాంబర్ ఏంటి? మీరు మాత్రమే ప్రేమతో ఉంటారా? నువ్వు మాత్రమే వీడిని ప్రేమిస్తావా? నీకే వీడు కమిట్మెంట్ ఇస్తాడా? పెళ్లికి ముందు అన్నిటితో తిరిగినా వీడు పెళ్ళైన తర్వాత నిన్ను తప్ప ఎవరిని ముట్టుకొని ప్రవరాఖ్యుడైపోయాడా? మేమే చూస్తూ ఊరుకుంటామా? రేపు మీరు పిల్లల్ని కని ఎంపైర్ లేలుతూ కోట్లు పోగేసుకుంటుంటే మేము పిచ్చోళ్ళం మరి పక్కనే ఉండి ఈగలు తోలుకుంటూ కూర్చోటానికి అందే శ్వేత. అనేసరికి ముందు మర్యాదగా నువ్వు నోరు ముయ్యకపోతే పళ్ళు రాలిపోతాయి యువరాజ్. నేను నిన్నెప్పుడు ఏమీ అడగల, ఇక మీదట కూడా ఏమీ అడగను, దయచేసి తన హస్బెండ్ని బయటికి పంపించేసేవా అందే. అని వాళ్ళను నువ్వు కొట్టొద్దు, తిట్టొద్దు, వాళ్ళని నువ్వు ఏమీ చెయ్యొద్దు, ఏ పోలీసులకి అప్పచెప్పి మన ఇంటి పరువు ఇంకా తీసుకోవద్దు, జరిగిందేదో జరిగిందే. ఇలాంటి వాళ్ళు లైఫ్లోకి వచ్చినప్పుడే మన రిలేషన్షిప్ ఎంత బాండ్ గట్టిగా ఉందనేది మనకి తెలిసొస్తుంది కదా. దీనికే థ్యాంక్స్ చెప్పాలి, ప్లీజ్ వదిలే అంటే సర్లే అని యువరాజు ఏం మాట్లాడలా. అలా శ్వేత శంకర్ని తీసుకుని మళ్ళీ తన పిల్లల్ని కూడా ప్రియంవద వాళ్ళ దగ్గర వదిలేసి ముందు అత్తారింటి దగ్గరికి వెళ్ళింది. ఎలా అన్నం నాశనం చెయ్యాలి అని ప్లాన్ గీసుకొద్దామని. భార్య వదిలేయమంద కదా అని వదిలేసిన తన ప్లాన్లో తను ఉండి కొందరు మనుషుల్ని పంపించాడు శ్వేత శంకర్ వెనకాల వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకోమనే. అలా వెళ్ళిన వాళ్ళు యువరాజ్కి రాత్రి 1 గంటకు ఫోన్ చేశారు. ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోతుంటే అందరినీ నిద్ర లేపి దీక్షతో సహా నాకు అర్జెంట్ బిజినెస్ మీటింగ్ ఉంది, వెళ్తున్నాను, టెన్షన్ పడకండి, నేను ఒక 2-3 డేస్లో వస్తాను అని చెప్పి యువరాజు ఒక బ్యాగు, ఆ బ్యాగ్లో ఏం సర్దుకున్నాడో కూడా తెలియదు వీళ్ళకే. ఆ బ్యాగ్ తీసుకుని కారులో తనే సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటాను, డ్రైవర్ని వద్దని చెప్పి బయలుదేరితే ఇంత హడావిడిగా ఎక్కడికి మామయ్య అంది దీక్ష. చెప్పాడుగమ్మా పనుందని, మనం కంగారు పడతామని, పదమ్మా అన్న తర్వాత యువరాజ్ బయలుదేరి డైరెక్ట్గా శ్వేత శంకర్ ఉండే ఇంటి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ తను అపాయింట్ చేసి పెట్టినటువంటి వ్యక్తులు ఏంట్రా విషయం అని అడిగాడు యువరాజు. అన్న వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారో ఒకసారి వినన్నా. ఏంటంటే వీళ్ళు మళ్ళీ తిరిగి నీ ఇంట్లోకి నువ్వెటు రానివ్వవు కాబట్టి ఏదో ఒక టైంలో నువ్వు కానీ నీ భార్య కానీ బయటికి రాకపోరు, ఒక్కొక్కళ్ళ చొప్పున మీ ఫ్యామిలీని మొత్తం లేపేయాలనే, అలా కుదరకపోతే ఒకేసారి మీ ఫ్యామిలీని అంతా ఎలాగోలాగా ఊచకోత కోసైనా సరే చంపేయాలనే, ఆ తర్వాత ఆస్తి మొత్తం వాళ్ళ సొంతం చేసుకోవాలనుకుంటున్నారన్నా. ఏమీ మారలేదన్నా వీళ్ళు అని చెప్పిన తర్వాత ఆల్రెడీ అమెరికా నుంచి పిలిపించిన ఆ శంకర్ గారి అక్కలు చెల్లి
చెల్లెళ్ళు వచ్చారంట్రా, వాడే అక్కల మొగుళ్ళు, చెల్లెల మొగుళ్ళు, పిల్లలు అన్నాడు యువరాజు. వచ్చారన్నా, బండిలో ఉన్నారు అన్న తర్వాత వాళ్ళని తీసుకురండి అని తలుపు ఒక్క తన్ను తన్నాడు యువరాజు. దాంతో ఒక్కసారి ఉలిక్కిపడి శ్వేత, శంకర్ వాళ్ళ అమ్మ నాన్నలు లేచి నుంచుంటే, అయిపోయినాయా మర్డర్ స్కెచ్ చేయటం? ఎలా వేసావే? నన్ను ఎలా వేసేద్దాం అనుకుంటున్నావు? నాన్నని ఎలా వేసేస్తావు? అమ్మని ఎలా వేసేస్తావు? దీక్షను ఎలా చంపేస్తావు? అరుంధతమ్మని, సుధాకర్ రావుని ఎలా చంపుతావు? మా అత్త మామని ఎలా చంపుతావు? పోయే టైం వచ్చినప్పుడు పోయినప్పుడు నీకే తెలుస్తుంది లేరా అంది శ్వేత. అనేసరికి ఈలోపు శంకర్ వాళ్ళ అక్క చెల్లెళ్ళని తీసుకొస్తే శంకర్ వాళ్ళ అమ్మ నాన్నకి కాళ్ళు చేతుల్లో వణుకు మొదలై, మీరెందుకు వచ్చారమ్మా అంటే, నువ్వు చచ్చిపోయావని ఈసారి ఫోన్ చేసి రమ్మన్నారమ్మా అని చెప్పి టికెట్లు కూడా ఆయనే వేశారే అని చెప్పేపాటికి, ఈ నలుగురు నీ కూతుళ్ళు కదే, ఈ నలుగురికి ఇంకొక ఇద్దరిద్దరు చొప్పున 8 మంది పిల్లలు, ఈ నలుగురికి వీళ్ళు మొగుళ్ళు కదో, మొత్తాన్ని ఇక్కడికిక్కడే కప్పెట్టిచ్చేసే పోలీసులకి మహా అయితే ఒక 5-6 కోట్ల రూపాయలు పడేస్తా, మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడికిక్కడే మాయమైపోయి గాయబ్ అయిపోతారు. లేదు కాదు కూడదు అంటే మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తా, మర్యాదగా ఈ శంకర్ గారిని, శ్వేతని నాకు అప్పచెప్పేసి నీ నలుగురు కూతుళ్ళని, అల్లుళ్ళని, పిల్లల్ని తీసుకొని మీ ఇద్దరు కూడా ఈగో అమెరికాకి టికెట్లు మొత్తం వెళ్ళిపోవాలి. మళ్ళీ జీవితంలో తిరిగి ఇండియాలో కాలు పెట్టకూడదు. కాలు పెడితే ఏమవుదు? ఎవడు పెట్టాడో వాడికి తిరిగి వెళ్ళడో. లేదు బాబు లేదు, ఈ పాపిష్టి దాన్ని ఈ ఎదవ ఏమంటా ప్రేమించానని తీసుకొని దీని దగ్గర దొరలాడి దీన్ని తీసుకొచ్చాడో కానీ నాయన మాకు ఏ రోజు మనశ్శాంతి లేదు బాబు, మమ్మల్ని క్షమించయ్యా, మా బతుకేదో మేము బతుకుతామని శంకర్ను కూడా వదిలిపడేసి వాళ్ళ అమ్మ నాన్న, శంకర్ వాళ్ళ అక్కల్ని, చెల్లెళ్ళని, వాళ్ళ పిల్లల్ని తీసుకొని అమెరికా ఫ్లైట్ ఎక్కి జంప్ అయిపోయారు. శ్వేతని, శంకర్ని గట్టిగా పట్టుకొని అక్కడి నుంచి యువరాజు వాళ్ళ ఊటీ ఎస్టేట్ దగ్గరికి తీసుకురమ్మనమని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఆ ఊటీ ఎస్టేట్లో పాత పురాతనమైన వస్తువులు కొనటం బాగా అలవాటు సుధాకర్ రావుకి. అలా ఒక వేలంపాట్లో వచ్చిందే ఆ ఇల్లు. అది 4 అంతస్తుల పెద్ద భవంతి, దాని చుట్టూ పెద్ద టీ ఎస్టేటు ఒక 10 ఎకరాలు ఉంటుంది. అంతా కలిపి ఆయన ఎప్పుడూ తీసుకుని ప్రతి సంవత్సరం వీళ్ళు వెకేషన్కి వెళ్తారు. అలా వెకేషన్కి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆడవాళ్ళకే అసలు అక్కడ మర్మంగా, నర్మగర్భంగా ఆ ఇంట్లో అండర్ గ్రౌండ్లో ఒక పెద్ద పోర్షనే ఉందని, ఒక పెద్ద హాల్ లాంటిదే ఉందని తెలియదు. ఆడవాళ్ళు భయపడతారని చీకటిగా ఉన్న ఆ లోపలికి మగాళ్ళు ఆడాళ్ళని తీసుకెళ్లరు. దట్టు అది కాకుండా దాంట్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, దాంతోపాటు గోల్డ్ బిస్కెట్స్, సిల్వర్ బ్రిక్స్, దాంతోపాటు తాతల కాలం నుంచి వస్తున్న డైమండ్ నగలు, అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్లు వాళ్ళు గోల్ తట్టుకోలేమని అక్కడ దాచిపెడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. వారసుడు కాబట్టి గణపతిరావు తర్వాత, సుధాకర్ రావు తర్వాత అక్కడ ఒకటి ఉందనే విషయం యువరాజుకి మాత్రమే తెలుసు. అయితే అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత, ఇప్పుడు చెప్పవే ఏంటి నీ విషయం అని అడిగాడు చెల్లెల్ని. ఏంటంటే, వాళ్ళని పంపించేసినంత మాత్రాన్ని నేను వదిలేస్తాననుకుంటున్నావా నిన్ను? రే, నేను ఎలాంటి దాన్నో తెలుసా? నువ్వు నన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఆఖరి ముక్క వదిలేసినా కూడా నా తర్వాత నా పిల్లలతో అయినా సరే పగ తీర్చుకొని మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేస్తాను. ఒకటి చెప్పమంటావా? ఇప్పటి వరకు నాకు డబ్బు ఒక్కటి చాలనుకున్నాను, కాదు మీరు భూమి మీద ఉండకుండా ఉండటమే నాకు కావలసిందే అంది శ్వేత. అంటే నువ్వు మారనంటావు? మారటానికి నేను నువ్వు అనుకుంటున్నావా ఏంట్రా? అమ్మాయిలతో తిరిగి పతివ్రత పురుషుడు అయిపోవటానికి నేను నువ్వు కాదమ్మా, ఆల్రెడీ మనం అనుకుందే మనం చేస్తామమ్మా అనేసేసరికి అవునా అమ్మా అన్నాడు. అన్న తరువాత చెత్త కొట్టి ఇక కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్ళి అండర్ గ్రౌండ్లో ఉన్న రూమ్లోకి ఈడ్చుకురండి అన్నాడు. ఆ లోపలికి ఈడ్చుకెళ్తే అక్కడ చీకటే. అక్కడ లైట్ ఆన్ చేశారు. ఇక్కడ గాలి రాదు, వెలుతురు రాదు. రోజు వీళ్ళిద్దరికీ లోపల బాత్రూము, లెట్రిన్ ఉన్నాయి కదరా? ఉన్నాయి బాబు. అంటే వీళ్ళెవరనుకుంటున్నావేమో, మామయ్య తరపున 7 తరాల నుంచి బాహుబలి సినిమాలో కట్టప్ప ఉన్నాడే, కట్టప్ప చాలా తక్కువే వీళ్ళ ముందు.
కట్టప్ప కన్నా కూడా విశ్వాసంగా పనిచేస్తారనే మామయ్య ఎస్టేట్లు పెట్టాడు వీళ్ళనే. వీళ్ళు నేనెంత చెప్తే అంత మాత్రమే వినమని చెప్పాడు సుధాకర్ రావు నాన్న. కాబట్టి వీళ్ళు నా మాటే వింటారు. నువ్వు వీళ్ళని కొనలేవు, వీళ్ళు బయటికి నిన్ను వదలరు. ఒకసారి వాళ్ళ పర్సనాలిటీ చూసావా అనేసరికి శ్వేత శంకరు అలా చూసి నోళ్ళు తెరిసేశారు వాళ్ళనే. నిజం చెప్పాలంటే బాగా రెజలర్లు ఉన్నట్టు ఉన్నారు వాళ్ళు మనుషులు. వీళ్ళ కాళ్ళు చేతులకి గొలుసులేసి కట్టేసి లైఫ్ లాంగ్ బతుకున్నంతకాలం ఇక్కడే ఉంచండి చచ్చిందాకా అన్నాడు యువరాజు. అనేసరికి రా బెదిరిస్తున్నావా? ఏదో ఒకరోజు నేను బయటకు వచ్చానంటే మీలో ఒక్కళ్ళను కూడా ఉంచను. హే నీకు విషయం చెప్పనా, నాకన్నా ముందే నువ్వు పోతావే. ఒకవేళ నీకన్నా ముందే నేను పోవలసిన రోజే వస్తే నిన్ను పంపే నేను పోతానేమో, కానీ నా పేరేంటే యువరాజ్. రాచబిడ్డ శవం ఒక్కటే వెళ్ళదో, రణశేషం రుణశేషం వ్రణశేషం శత్రుశేషం అది ఇంట్లో ఉన్నా సరే తుడిచేసే పోతాను నేను. నా ఒరిజినల్ క్యారెక్టర్ గురించి నా పెళ్ళానికి ఏంటే నువ్వు చెప్పిందే, నా ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటే నీకు తెలిసిందే పావల. నా అసలు క్యారెక్టర్ ఏంటనేదే ఇప్పుడు నుంచి చూస్తావు నువ్వు. ఏ డబ్బు కోసమైతే నువ్వు ఎంత చేశావో చూడు. ఈ షెల్ఫుల నిండా ఉన్న ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు. ఏం చేసుకుంటావో చేసుకో, ఇవన్నీ గోల్డ్ బిస్కెట్లు. ఏం చేసుకుంటావో చేసుకో, ఇవన్నీ డైమండ్ సెట్లు. ఇవన్నీ కూడా సిల్వర్ బ్రిక్స్. ఇదంతా క్యాషే. ఏం చేసుకుంటావు, ఎక్కడికి వెళ్ళి అనుభవిస్తావు? వీడిని తీసుకెళ్ళి నువ్వు కులకాలన్నా ఇక్కడి నుంచి ముందు నువ్వు బయటికి రావాలి కదే, నేను నిన్ను రానివ్వాలి కదే. నా పెళ్ళాం కడుపు కరిగిస్తావా? దాన్ని నాకు దూరం చేసి భూమి మీదే లేకుండా చేసేద్దాం అనుకున్నావా? నేను పిచ్చోడిని అయిపోతాను, తాగుబోతే ఎతవని అయిపోతాను, మళ్ళీ పెళ్లి చేసుకోను. దాన్ని ప్రేమించాను కాబట్టి నన్ను చూసే అమ్మా నాన్నలు పిచ్చోళ్ళు అయిపోతారు. వాళ్ళని పైకి పంపి తర్వాత నన్ను పైకి పంపి కమెడియన్ లాగా ఉండే నువ్వు ఎంత స్కెచ్ చేసావే. ఏది వీడిని హెల్ప్గా తీసుకునే ఏరా? ఎంత క్రైమ్ పార్ట్నరురా నువ్వు దీంతో? అర్రెర్రెర్రెర్రెర్రే అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే. ఇంట్లోనే అమ్మా నాన్నలేంటే బుస్సును పెంచుతున్నామనే విషయం మర్చిపోయి స్నేక్కి చక్కగా 3 పూట్ల మీల్స్ పెట్టి నీకు గోల్డ్ వేసి డైమండ్స్ వేసి నిన్ను పెద్ద యూనివర్సిటీల్లో వేసి ఏసీ కారుల్లో పంపించి మరీ బుస్సును పెంచి పెద్ద చేశారేంటే నువ్వు కాటేస్తావనే విషయం ఎలా మర్చిపోయారో. అవునులే, ఆ మందకి అంత బ్రెయిన్ ఎక్కడదే అని ఇక వీళ్ళు లైఫ్ లాంగ్ ఇక్కడే ఉంటారు, ఇక్కడే ఉంచేసేయమనమనే నువ్వు నా బిడ్డని ఒకళ్ళనే నా భార్య కడుపులో నుంచి తీసేసుకున్నావు. నేను నా భార్య కనే బాధ కూడా లేకుండా నువ్వు ఆల్రెడీ కనుంచిన నీ పిల్లలిద్దరినే గిఫ్ట్గా తీసేసుకుంటున్నాను అంటే అంది శ్వేత. అంటే ప్రపంచం దృష్టిలో ఇక అమ్మా నాన్నలకి నేను మాత్రమే కొడుకునే. నువ్వనే దానివే అసలు ఒకదాని ఉన్నావని పుట్టావని నీ పిల్లలకే తెలియనివ్వనే నేను. ఫోటోల్లో జ్ఞాపకాల్లో కూడా నువ్వు ఉండవు. ఇక నీ పిల్లలకి నేను దీక్ష మాత్రమే అమ్మా నాన్నలో. ఒకళ్ళకి నెలల వయసు, ఒకళ్ళకి సంవత్సరం కూడా రాలేదు కదా. ఇద్దరు కూడా మమ్మల్నే అమ్మా నాన్నలు అనుకుంటారు. హ్యాపీగా లేదు లైఫ్. ప్రతి సంవత్సరం వాళ్ళందరినీ వెకేషన్కి వచ్చినప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి నీకు నీ మొగుడికి చూపిస్తానే బాయ్ అని వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. వీళ్ళ అరుపులు కేకలు బయటికేం వినిపించవుగా బాబు. ఆ గదిలో మనం మ్యూజిక్ సిస్టమ్ పెట్టినా కూడా బయటికి చీమలు కదిలిన సౌండ్ కూడా రాదయ్యా అని చెప్పారు వాళ్ళు. శభాష్ అని యువరాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత అయిపోయిందా బిజినెస్ మీటింగు అంది దీక్ష. అయిపోయిందిరా అన్న తరువాత ఎక్కడికి వెళ్ళిపోయింది శ్వేత? తిరిగి రాలేదు. పిల్లల్ని ఎలా వదిలేసింది అంటే వాళ్ళు మొత్తం అమెరికా వెళ్ళిపోయారంట. పిల్లలతో నాకు ఎలాంటి సంబంధము లేదని నాకు ఫోన్ చేసి చెప్పి ఆ పిల్లల్ని ఉంచుకుంటారో అనాథాశ్రమాల్లో వేసుకోండి, మాకు గతి లేదు, మళ్ళీ మేము వాళ్ళని ఏం పెట్టి పెంచం అనేసింది అని చెప్పాడు యువరాజ్ దీక్షతో. అవునా, పసిపిల్లల్నా సాధించేదే, ఏం పర్వాలేదు, వీళ్ళకి నేను అమ్మనవుతాను అంది దీక్ష. అంతేగా మరి అన్నాడు యువరాజు. అనేసరికి మనం పిల్లల్ని మన సొంత పిల్లలనే పెంచుకుందాం, అలాగే పెంచుకుందాం. మళ్ళీ వచ్చి తీసేసుకుంటుందా? లేదుగా, తను ఒకసారి వెళ్ళిపోతే తిరిగి రాదుగా. నిజంగా రాదుగా అంది. నిజంగా రాదుగా అన్నాడు యువరాజ్. అయితే రెండమ్మ అనే పిల్లలిద్దరినీ
తీసుకొని గదిలోకి వెళ్ళిపోతే ఈ జీవితంలో నేను నీకు నిజాలనేవి ఏ రోజుకి చెప్పగలుగుతానో అవి చెప్పాలంటే తట్టుకునే గుండె ధైర్యం నీకుండాలి. అది నీకుండదు. నీ మీద ఉన్న ప్రేమ ఆ నిజాలు నన్ను చెప్పనివ్వదు అనుకుని అమ్మా నాన్నల్ని మాత్రం పిలిచి వాళ్ళకు కూడా ఈసారి ఏ నిజం చెప్పాలనుకోలేదు. నిజంగానే వెళ్ళిపోయిందిరా అది అని అడిగితే వెళ్ళిపోయింది అనే ప్రియంవద గణపతిరావు అరుంధతికి నిజంగానే వెళ్ళిపోయిందని చెప్పి సుధాకర్ రావుకు మాత్రం నిజం చెప్పాడు. పర్వాలేదులే, ఆ శిక్షే దానికి తగిందేమోలే కానీ అనేశాడు ఆయన కూడా. ఆ తర్వాత పద్మావతి, శంకర్రావు నీ మొగుడుతో నువ్వు కాపురం చేసుకోమ్మా అని చెప్పి కూతుర్ని ఎన్ని మాటలు అన్నావే నన్ను, ఏం ఆడజాతే మీరు అట్లా శపిస్తారంటే తప్పులు చేసిన వాళ్ళని క్షమించాలి తెలుసా, క్షమయా ధరిత్రి అని కూడా అంటారు తెలుసా, అలా చేయకూడదు తెలుసా అని అన్న తరువాత దీక్ష కొంతకాలానికి ప్రెగ్నెంట్ అయింది. దీక్షకి ఆ ప్రెగ్నెంట్ అవటంతోనే బాబు పుట్టి ఇక యూట్రస్ కూడా తీసేశారు. ఇలా 3 పిల్లలకి తల్లి అయిపోయింది దీక్ష. ప్రతి సంవత్సరం వెకేషన్కి తీసుకెళ్ళినప్పుడు దీక్ష కళ్ళకి గంతలు కట్టి పిల్లలు 3 ఆడుకుంటుంటే అమ్మ అమ్మ అనే యువరాజు చూస్తున్నావుటే అని శ్వేతకి శంకర్కి దగ్గరుండి చూపించొచ్చేవాడు. నీకు నరకం పెట్టడం తెలుసు, నాకు చూపించటం తెలుసు, చూడవే నిన్ను ఎగ్జాంపుల్ చేసుకునైనా నీలాంటి అక్కలు చెల్లెళ్ళు ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా ఉండాలి. నిన్ను చంపటం నాకు 5 నిమిషాల పనే, నీకు అది కాదు పనిష్మెంట్. బతికున్నంతకాలం నువ్వు ఇలాగే పడి ఆడవాలి అనేసి పైకి వచ్చేసాడు. అలా వాళ్ళ జీవితం హ్యాపీగా యువరాజ్ మళ్ళీ తప్పులు చేయకుండా తన తప్పులు తెలుసుకునే దీక్షతో పిల్లలతో హ్యాపీగా గడిచిపోతూ ప్రియంవద గణపతిరావు, అరుంధతి, సుధాకర్ రావు, పద్మావతి, శంకర్రావు వీళ్ళని చూసుకుంటూ సంతోషంగా శ్వేత అనేది అసలు ఒకటి ఉందని, శంకర్ అనేవాడిని పెళ్లి చేసుకుందనే విషయం పిల్లలకు కూడా చెప్పకుండా, అసలు అలాంటి వ్యక్తి ఒకటి ఉందనే తెలుసన్నట్టు కూడా లేకుండా 6 పెద్దోళ్ళు కూడా మేనేజ్ చేసుకొచ్చేసారు. దాంతో హ్యాపీగా వాళ్ళ జీవితాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతున్నాయి. వదిన కాపురంలో ఆడపడుచు చిచ్చు పెట్టడం అంటే వదిన్నే పైకి పంపించే అన్న ఆస్తి మొత్తం కొట్టేయాలనుకున్నందుకు చివరికి ఈ గతి పట్టిందే శ్వేతకే. అత్యాశ అనర్థదాయకమనే అందుకే పెద్దలు అంటారేమో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.